విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ పీసీసీ ఆఫ్ ఫారెస్ట్ ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ట్రైనింగ్ మీకు డెహ్రాడూన్లో మంచి క్యాంపస్. ఆ క్యాంపస్ ఏం నేర్పించింది? బేసిక్ అంటే అది ఫస్ట్ స్టెప్ అనుకుంటా, నేచర్ దగ్గరగా వెళ్ళడానికి కోసం సహకరించింది. అంటే బర్డ్ వాచింగ్ ఉంటుంది అన్నట్టుగా ఐడియా లేకుండా, బట్ హీ స్టార్టెడ్, దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఓవర్. ఇప్పుడు అంటే అక్కడ ఫ్రీ హగ్ కూడా ఉంటుంది. ఫారెస్ట్కి ఏది ఇంపార్టెంటో, ఫారెస్ట్ ఆఫీసర్ లాగా నేను ఏదైతే చేయాలో, ఎవరైనా మాఫియాలు అడ్డం వస్తే వాడిని ఆపగలిగిన, ఇలిసిట్ ఫిల్లింగ్ అవుతుంటే దాని మీద ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగిన. సాధారణంగా యూపీ అనగానే మాఫియా ఉంటుంది కదండి, ఇప్పుడు అటాక్ అవ్వలేదు మీ మీదకి? ఇట్లాంటి అటాక్స్ నా మీద ఎన్నడూ జరగలేదని. ఎఫెక్టివ్గా 144 సామిల్స్ని కంప్లీట్ ఒక అభియాన్ లాగా చేసి దాన్ని మొత్తం మనం బంద్ చేసినాం. పొలిటికల్ లీడర్స్ వచ్చినారు, ప్రెషరైజ్ చేసినారు, కానీ ఒక లెపర్డ్ మనకు ఎదురుపడింది అనుకుంటా, మనం ఎలా దాని నుంచి బయటపడాలి? లెపర్డ్ అని ఎనీ వైల్డ్ ఎనిమల్ అది కావాల్సి మనం అటాక్ చేసుకోవడానికి ప్రయత్నించేది. మనకు మన మదర్ ఎట్లా చెప్తుందో, అది అగ్గిరా ముట్టకు, ఇదిరా ముట్టకన్నట్టుగా లెపర్డ్ తల్లి కూడా లెపర్డ్ చెప్తుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. పక్షులు ప్రజలకి నేర్పుతాయి, పక్షులు నేచర్కి ఏం ఇస్తాయి? సో బేసికలీ పక్షులు ఎట్లాంటివి అంటే దే ఆర్ కాల్డ్ ఇండికేటర్స్. ఏ మాత్రం కొంచెం చేంజ్ వచ్చినా కూడా అక్కడ ఆ పక్షి రావడం బంద్ చేస్తుంది. దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. ఇది వాటి స్టైల్ ఏదైతుందో అదే స్టైల్ మనం ఇవాళ చెప్పుకునేతుందో, ఏదో ఈట్ లైక్ ఏ ప్రిన్సెస్ ఇన్ ది మార్నింగ్ అని చెప్పి, బెడ్ టైం లైక్ ఏ పాపర్ అని చెప్పి అంటారు అన్నమాట. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన దాన్ని తింటుంది. అన్నీ ఒకటే దాని మీద డిపెండ్ కావు. ఈవెన్ మనం కొంచెం టైమింగ్స్ చూసామనుకోండి, బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న బర్డ్స్ ఒక టైంలో వస్తాయి. టైగర్ ఎప్పుడైనా హంటింగ్ వెళ్ళినప్పుడు రైట్ వెళ్ళిన ప్రతిసారి సక్సెస్ అవుతాడు కదా? కాదండి, కాదు. వెరీ డిఫికల్ట్. ప్రతిసారి జింకనే పట్టాలని చూడదు, కుందేళ్ళు పట్టుకోవచ్చు. అడవిలో పులి మనం చూడకపోయినా అది మనం చూస్తుంది అంటారు. భగవంతుడు దానికి ఇచ్చిన ఆ శక్తి అదే అన్నమాట. ఇక్కడ దాని ఆ ఎల్లో బ్లాక్ చార్కులు ఏమిటాయో రెగ్యులర్గా చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ని, ఎంప్లాయీస్ కానీ, పీట్ ఆఫీసర్ ఎవరైనా పులి సాధారణంగా అటాక్ చేయదట? జనరల్లీ అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. కొన్ని పిల్లలు పెట్టింది అనుకో, అంటే ఆడపులి మగపులికి దూరంగా పంపిస్తుంది అడిగింది. కొన్ని చోట్లలో కొద్దిసేపటి కోసం మాత్రం ఇట్ టేక్ కేర్. అదర్వైజ్ ఫీమేల్ నోస్ ఇట్ వెరీ వెల్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ పీసీసీ ఆఫ్ ఫారెస్ట్ ఉత్తరప్రదేశ్. పేరు కె ప్రవీణ్ రావు గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఉత్తరప్రదేశ్. ప్రవీణ్ రావు గారు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పుట్టి పెరిగి తర్వాత ఉత్తరప్రదేశ్లో పీసీసీ చీఫ్గా రిటైర్ అయ్యారు. ఆయన సర్వీస్ మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పుట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడే డిఎఫ్ఓగా, అక్కడే పీసీసీగా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. సాధారణంగా చాలామంది సొంత కేడర్ రావాలనో వేరే కేడర్ కావాలని ప్రయత్నించిన, ఆయన మాత్రం తన సర్వీస్ మొత్తం ఉత్తరప్రదేశ్లో అందించి తర్వాత రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఆయన అడిగి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అడవులు ఎలాగుంటాయి, అడవుల సంరక్షణ ఎలాగుంటుంది, ముఖ్యంగా అని చెప్పాలంటే పక్షులకు ప్రేమికుడు కాబట్టి పక్షుల సంరక్షణకు ఏం చేశారు విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. కె ప్రవీణ్ రావు గారు, మంచిర్యాల జిల్లా. సాధారణంగా ఇక్కడ అందరూ ఐఎఫ్ఎస్ కానీ ఇక్కడికి వెళ్ళినా కొంతకాలం పనిచేసిన హోమ్ కేడర్ రావాలనుకుంటారు,
నేటివ్ ప్లేస్కి రావాలి, ఏదో డిపార్ట్మెంట్లో కొంతకాలం డెప్యుటేషన్ చేయాలనుకుంటారు. కానీ మీరు మాత్రం డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయిన తర్వాత రిటైర్మెంట్ లక్నోలో చేసుకొని బయటకు వచ్చారండి. అంటే రావడానికి ప్రయత్నం చేయలేదా, లేదా రావాలనుకొని కంప్లీట్గా ఉత్తరప్రదేశ్కి సేవలు అందించారా? దాంతోపాటు ఉత్తరప్రదేశ్ అనగానే చాలామందికి మాఫియా గుర్తుకొస్తుంది, కానీ అక్కడ ఫారెస్ట్ ఉంది, ఉత్తరాంచల్ కానీ మిగతా విషయాలు ఉత్తరాఖండ్ కానీ ఆ బుందేలు ఈ ఫారెస్ట్ అంతా ఉంటుంది, చక్కగా అడవులు అన్నీ ఉంటాయి అనే విషయం చాలామందికి చాలా తక్కువ మంది తెలుసు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాకి మించిన పక్షుల ప్రేమికులు ఉన్నారు, దానికి మించిన చాలామంది ఉంటారు. ఆ మాఫియా విషయాన్ని పక్కన పెట్టి దాంట్లో అక్కడ యూపీలో జరిగిన ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎలాగుంటుంది, అక్కడ నేచర్ ఏం చెప్తుంటుంది, అక్కడ దొరికిన టైగర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటి మీద మీకున్న అవగాహన ఎలాగుంది? వాటితో పాటు ముఖ్యంగా మీరు ఫోటోగ్రఫీ పక్షుల ప్రేమికుడు కాబట్టి పక్షుల సంరక్షణ ఎలాగుంటుంది, పక్షులు అంటే మనుషులకు ఎలాంటి సహాయం అందిస్తుంది, నేచర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలు పక్షుల నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్పే ముందు కె ప్రవీణ్ రావు గారి కుటుంబ నేపథ్యం, మంచిర్యాల జిల్లా నుండి ఉత్తరప్రదేశ్కి మీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ పిలిచినందుకు ఇక్కడికి. నేను ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు అనే గ్రామం లోపల తాలూకా, మొదటి తాలూకా అది. అక్కడ నాది 10th వరకు అక్కడ చదువుకున్నాను. అక్కడి నుంచి కూడా ఇంకో 30 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ప్రణహిత ఒడ్డున తీరాన ఉన్నది వేవనపల్లి అని, అక్కడ గ్రామం. ముఖ్యంగా మా ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, కొంచెం ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ లోపల కూడా మొదలు ఉండేవాళ్ళు. అంటే సార్ మీరున్న టైంలో నక్సల్స్ మూమెంట్ ఉండేదా? ఉండిందండి, ఆ టైంలో కూడా ఉండింది. చూసారా మీరు ఏమైనా సంఘటనలు? సంఘటనలు డైరెక్ట్గా లేదు, నాకు తరగలేదు. కాబట్టి మా ఫాదర్ వాళ్ళు దాంట్లో వాళ్ళు చూసినారు, వాళ్ళకు ఎఫెక్ట్ కూడా కొన్నిసార్లు పడింది అంది. అవునా, ఏంటండి, ఏ విధంగా? బేసికలీ మా నాన్నగారిని వాళ్ళే అటాక్ చేసినారు, వాడి పైన అటాక్ చేసినారు. ఎవరు? నక్సల్స్ అటాక్ చేసినారు. ఎందుకు? బేసిక్గా ఆయనే అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ మాది, భూస్వాములు మనకు చేసేవాడు. కానీ కాకపోతే మా నాన్నగారు ఎట్లా అంటే, ఆయన భూదాన ఉద్యమం లోపల ఆయన వినోవాతో కాలినడకన మొత్తం తిరిగినాడు. ఆయన్ని నాకు తెలిసినప్పుడు నా జీవితకాలంలో ఒక మంచి వ్యక్తి అంటే నేను మా ఫాదర్ని చెప్పగలుగుతాను. ఒకసారి ఆయన పైన అటాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ పేపర్ ఘోషించింది ఒక రకంగా, అంటే ఇట్లాంటి వ్యక్తి పైన అటాక్. మీరు ఉన్నారండి? అటాక్ అప్పుడు ఇక్కడ లేని, అప్పుడు యూపీలో ఉన్నాను. అక్కడ సంఘటన జరిగిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. అక్కడికి అదొకటే నా ఒక రకమైన మా దురదృష్టం అది. ఇక్కడ ఆయన ఇంటికి వచ్చి అటాక్ చేశారు ఆయన. మా దుర్భాగ్యం అనుకోవచ్చు దాన్ని. ఇక్కడ ఆయన జీవితం మొత్తం లోపల ఆనెస్టీకి ప్రతీకలాగా ఉండేవాళ్ళు ఆయన. దాని గురించి మొత్తం ఎంతనైతే ప్రెస్ ఉందో, మొత్తం డిస్ట్రిక్ట్ ప్రెస్ అంతా తెల్లారి నుంచి కొన్ని రోజుల వరకు వాళ్ళు ఆర్టికల్స్ రాసినారు. మీరు భూస్వాముల మీద అటాక్ చేయడానికి చూసాం, అందరూ చూసాం, కానీ ఈ వ్యక్తి పైన చేయడానికి కారణం ఏంటి? ఏ వ్యక్తి అయితే మొత్తం జీవిత కాలం లోపలనే ఆయన ఒక సౌమ్యమైన ప్రతిరూపం లాంటి వ్యక్తి, ఆయన పైన అటాక్ చేయడానికి కారణం ఏంటంటే, దానికి వాళ్ళ నుంచి ఏమి ఎట్లాంటి ప్రతిక్రియ రాలేదు వాళ్ళ నుంచి. అదొకటి మా దురదృష్టం అనుకోండి. ఆయన కాంగ్రెస్ లోపల 13 ఏళ్ళు కోలి గోపాలరావు అని, దాని లోపల సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన పైన ఎన్నడూ కూడా ఒక మచ్చ లాంటి లేని వ్యక్తి ఆయన. తండ్రి అని నేను చెప్పట్లేదు, ఈవెన్ వ్యక్తిగతంగా ప్రజల లోపల ఉన్న ఆయనకున్న ఒక ఆప్యాయత కానీ, ఆయన వే ఆఫ్ లివింగ్ నేను చూసినాను. ఎందుకంటే యాజ్ ఎ సమితి ప్రెసిడెంట్ వాళ్ళకు ఒక జీప్ ఉంటుంది, ఇంటి నుంచి ఆఫీసర్ కూడా పోవడానికి జీప్ ఉంటుంది. ఆయన ఎన్నడూ కూడా ఆఫీస్ జీప్ వాడగా నేను చూడలేదు. ఇంటి నుంచి సమితి ఆఫీసు ఒక 4 కిలోమీటర్లు ఉండేది. ఆ 4 కిలోమీటర్లు ఆయన నడిచిపోయేవాడు. అక్కడి నుంచి అవసరమైతే ఏదైనా విజిట్ చేయాలి, ఏమైనా ఇన్స్పెక్షన్ చేయాలంటే మాత్రం అప్పుడు ఆయన ఆఫీస్ జీప్ వాడేవాడు. ఆ సిన్సియారిటీ నేను చాలా తక్కువ మందిలో చూసినాను. ఆయన అడిగితే కూడా ఆయన ఒకసారి సడన్గా నాతో ఏమన్నాడంటే, మరి నేను అదే అన్న, ఇప్పుడు ఇక్కడ మేము కూడా యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ మేము యూజ్ చేస్తాం, మాకు ఇంటికి వరకు వెహికల్ వస్తుంది, ఆఫీసర్ కూడా వెళ్తాం మరి అంటే, ఆయన 2 జవాబులు చెప్పినాడు. ఒకటి, నాకు ఇష్టం లేదు వాడడం, ఎందుకంటే నాకు దేనికోసం అయితే వెహికల్ ఇచ్చినో దానికోసం వెహికల్ వాడదలుచుకున్నాను. 2 ఏమన్నాడంటే, నేను ఇక్కడ జీప్ ఎక్కి నేను ఆఫీస్ వరకు వెళ్తాను, 2 నిమిషాలు చేరిపోతాను. పోయిన తర్వాత ఆఫీస్లో పోతా, అప్పుడు ఒక్కొక్కడు నన్ను అడిగి లోపలికి వస్తారు. ఈ డిస్టెన్స్ లోపల, ఈ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల నేను నడుచుకుంటూ పోతే
నాతో పాటు ప్రజలు నాతో పాటు వస్తుంటారు. వస్తుంటే ఒకటి సమస్య వాడు చెప్తాడు నాకు, వాడి సమస్య అయిపోయింది, రెండో వాడు వస్తాడు, సార్ నా సమస్య ఇదని. ఈ 4 కిలోమీటర్ల వాకింగ్ లోపల నాకు ఒక 15-20 సమస్యలు తెలుస్తాయి. ఆఫీసులకు వెళ్ళిన వెంటనే కింది సబార్డినేట్ స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ని పిలిచి ఈ 15ని లిస్ట్ అవుట్ చేయిస్తాను నేను. ఇప్పుడు ఈ సమస్యలున్నాయి, ఇవి ఎందుకు కావట్లేదు, దీనికి ఏమి సొల్యూషన్. కాబట్టి ఈ డిస్టెన్స్ లోపల నాకు ఆ సమయం యూటిలైజ్ అవుతుంది. ఆ రకంగా ఆయన చేసేవాడు అన్నమాట. బట్ అది మాత్రం అదృష్టం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉంటుంది. మీరు చదువు అంతా మంచిర్యాల? చదువు నేను చెన్నూరు లోపల 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చినాను. నాంపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినాను. సర్దార్ పటేల్ కాలేజ్ బీఎస్సీ, ఎంఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల సైన్స్ కాలేజీలో ఎంఎస్సీ చేసినాను. పిహెచ్డీలో జాయిన్ అయిన తర్వాత ఒక 3 years చేసినాను. 84 నుంచి 87 వరకు పిహెచ్డీ చేసిన తర్వాత అంతలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినా. మధ్యలో మా గైడ్ అన్నారు కూడా, మీరు ఒకసారి కొద్ది రోజులు లీవ్ తీసుకొని వస్తే దీన్ని మిగిలిన అవుతుందో కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సమయం రాలేకపోయినా నేను. సో అల్టిమేట్లీ ఐ హ్యావ్ డిస్కంటిన్యూడ్. దాన్ని పిహెచ్డీ కంప్లీట్ చేయలేకపోయినా. ఓకే. ఐ కంటిన్యూడ్ ఆల్మోస్ట్. చెప్పినాను కదా మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే ఐఎఫ్ఎస్ మీరు అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారండి? అంటే ఎవరైనా చూసి వెళ్ళారా? లేదు. డెఫినెట్ సార్, డెఫినెట్. ఎందుకంటే బై ఛాన్స్ బై చాయిస్ అండి? బేసికలీ గ్రామీణ పరివేశం చూడే బట్టి ఫారెస్ట్తో టచ్ మొదటి నుంచి ఉండేది. కానీ ఇంత ఐడియా లేకుండింది. డెఫినెట్లీ ఈ ఎగ్జామ్ రాస్తే ఇది వస్తుందని ఐడియా లేవు. సడన్లీ నా క్లాస్మేట్ ఒక పిల్లవాడు రఘువీర్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ వచ్చింది ఆయనకి. ఆయనకి సెలెక్షన్ వచ్చింది అన్నమాట. దట్ స్పార్క్ యాక్చువల్లీ. అరే మన వాళ్ళ నుంచి ఒకరికి వచ్చింది అంటే ఎందుకు ట్రై చేయకూడదు. దాంతో వి స్టార్టెడ్. కాకపోతే నాకు ఏంటంటే నాకు 82లో ఎంఎస్సీ అయిపోయింది, 83లో మ్యారేజ్ అయింది, పిల్లలు అది చేయబట్టి అంటే సరే అది కూడా ఒక మంచిదే అనుకోండి. ఒక రకంగా లోపల నుంచి ఒక పట్టుదల వచ్చింది కావచ్చు నాకు కూడా. ఎందుకంటే అల్టిమేట్లీ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నాది. ఇంటి లోపల అగ్రికల్చర్ నా ఏదున్నా కూడా దాంతో పట్టుదల వచ్చిందేమో. చాలా సీరియస్గా చదివి తీసుకున్నాం దాన్ని. ఫైనల్లీ ఐ గాట్ సెలెక్టెడ్. దాన్ని యూపీ కార్డర్ వచ్చింది. యూపీ కార్డర్ సార్. ఫస్ట్ ట్రైనింగ్ మీకు డెహ్రాడూన్? అవును సార్. డెహ్రాడూన్లో మంచి క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్. ఆ క్యాంపస్ ఏం నేర్పించిందండి? బేసిక్ అండి అది ఫస్ట్ స్టెప్ అనుకుంటా. నేచర్ దగ్గరగా వెళ్ళడానికి కోసం సహకరించింది. దాంతోపాటు ఇక్కడే మన స్టేట్ కార్డర్ అంటే ఆంధ్రప్రదేశ్ కార్డర్ అలాట్ అయిన ఇంకొక ఆఫీసర్ మా బ్యాచ్మేట్ భాస్కర్ రమణమూర్తి అని, ఆయనే బర్డ్స్ని వాచ్ చేస్తుండేవాడు. ఈ స్టార్టెడ్ యాక్చువల్లీ బేసికలీ. నాకంటే బర్డ్ వాచింగ్ ఉంటుంది అన్నట్టుగా ఐడియా లేకుండా. బట్ హీ స్టార్టెడ్, దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఓవర్. ఇప్పుడు అంటే ఐ కెన్ డెఫినెట్లీ సే కే అంటే ఈజ్ నో మోర్, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ సర్పాస్డ్ విషయాల లోపల. తర్వాత అతనే అనేవాడు నాతోటి, అరే గురువును మించిపోయినావు నువ్వు అంటుండే ఆయన. అంటే సరే లేవు, నువ్వే గురువును మించిపోవడం ఉండదు, గురువే. సార్ ఉత్తరాఖండ్లో మీరు నేర్చుకుంది ఏంటండి? అక్కడ మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది, అక్కడ ట్రీ హగ్ కూడా ఉంటుందండి. బేసికల్లీ సార్ ఇంకొకటి ఏంటంటే యూపీ గురించి మనం డెఫినెట్లీ మీరు అన్నట్టుగా చాలా నెగిటివ్ వింటాం, కానీ బట్ యాజ్ ఏ ఆఫీసర్ నేను అక్కడ 34 years పనిచేసిన. నాకు పెద్ద పొలిటికల్ లింక్స్ లేవు, అట్లాంటి అంటే ఆ నేచర్ కూడా లేకుండేది నాకు. బట్ ఐ కుడ్ సర్వైవ్ ఎవ్రీవేర్. అండ్ ఫారెస్ట్కి ఏది ఇంపార్టెంటో, ఫారెస్ట్ ఆఫీసర్ లాగా నేను ఏదైతే చేయాలో ఆ విధులన్నీ నేను నిర్వహించగలిగిన. ఎవరైనా మాఫియాలు అడ్డం వస్తే వాడిని ఆపగలిగినాం. ఇల్లిసిట్ ఫిల్లింగ్ అవుతుంటే దాని మీద ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగినాం. ఎక్కడైనా మైనింగ్ అవుతుందంటే దాన్ని ఆపగలిగినాం. సో అట్లాంటి ఎప్పుడు కూడా నా మీద అనవసరమైన పొలిటికల్ ప్రెషర్ ఉండేది కాదు. ఎక్కడైనా పొలిటికల్ వాగ్వివాదం జరిగితే ఎట్లా ఉండేది అంటే ఇది 1 to 1 ఉండేది అన్నమాట. మీరేదో అడిగినారు నేనేదో కాదని, అంటే మీకు నాకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అంతే తప్ప. కానీ నేను తెలంగాణ వాడిని, వాళ్ళు నార్త్ ఇండియన్ అట్లాంటిది ఎప్పుడు రాలేదు నాకు. కాబట్టి సాధారణంగా యూపీ అనగానే మాఫియా ఉంటుంది కదండి, ఇప్పుడు అటాక్ అవ్వలేదు మీ మీదకి? అట్లాంటి అటాక్స్ నా మీద ఎన్నడూ జరగలేదని. నువ్వు ప్రతి చోట నేను అంటే చాలా ప్లేసెస్ లోపల డైనమిక్గా డీల్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సామిల్స్ అనేది ఉందండి అక్కడ. సామిల్స్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది.
బ్యాన్ చేసిన తర్వాత ఏవైతే ఇల్లీగల్ సామిల్స్ ఉండేనో వాటిని క్లోజ్ చేయాల్సి పడింది. ఎక్కడండి ఇది? ఇది ప్రతాప్గఢ్ అనే డిస్ట్రిక్ట్లో జరిగిన ఇన్సిడెంట్. ఎఫెక్టివ్గా 144 సామిల్స్ని ఒక దాని ఏమంటారు ఒక కంప్లీట్ ఒక అభియాన్ లాగా చేసి దాన్ని మొత్తం మనం బంద్ చేసినాం. పొలిటికల్ లీడర్స్ వచ్చినారు, ప్రెషరైజ్ చేసినారు, కానీ అది అలాంటి ప్రెషర్ కాదు, ఏంటంటే ఏదో కొడతాము తంతామనే టైప్ కాదు అనమాట. రిక్వెస్ట్ లాగానే వచ్చేవాళ్ళు తప్ప అంటే నెగిటివ్ లాగా నాకు ఎన్నడూ కాలేదు. కాకపోతే మరి అంత పెద్ద ఎత్తున చేసినాం, చాలా అంత పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు, అంటే పబ్లిక్ సపోర్ట్ ఉన్న ఏరియా, ఈవెన్ దెన్ ఐ కుడ్ మేనేజ్. వాళ్ళందరూ కూడా వెపన్స్ ఉంటాయి కదండి సార్. వెపన్స్ ఉన్నా కూడా ఆఫీసర్స్ మీద వాడడంగా నేను చాలా రేర్గా చూసినాను. బేసికలీ వాళ్ళ పొలిటికల్ రైవల్రీస్ చూసినాను అక్కడ. చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ చూసినాము, చేసినారని చెప్పి విన్నాము, అవన్నీ విన్నాం. కానీ అంటే మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి ఒకటి, పొలిటికల్ రివెంజ్ చేసుకుంది. అంటే బేసిక్గా అంటే ఇండివిజువల్గా చెప్పడం కష్టం సార్. ఇప్పుడు ఈ గ్రామ ప్రధానులు అట్లా ఉంటారు కదా సర్పంచ్లలో, ఈవెన్ అక్కడ న్యూస్ పేపర్స్ మాధ్యమంగా తెలిసిందంటే అతను వచ్చి మార్కెట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని చేసి కూడా చంపినారని చెప్పి అట్లాంటి ఇన్సిడెంట్. కానీ మీరు ఎక్కడ చూడలేదు? డైరెక్ట్గా చూసిన సంఘటన. ఓకే, ఉత్తరాఖండ్ ట్రైనింగ్ అయిన తర్వాత, పారాడోర్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ అది కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. ఫస్ట్ నాన్నగారు ఉన్నారా? అప్పుడు ఉన్నారు. ఏమన్నారండి ఆయన? అంటే బేసిక్గా ఫస్ట్ ఐఎఫ్ఎస్ వచ్చిందని వెంటనే కొద్ది రోజులు ఆయన కన్ఫ్యూజన్ ఉండే, అంటే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందా అని. తర్వాత ఆయనకు తెలిసింది లేదు వచ్చింది రేపు పిల్లవాడు చదువుకుని ఉంటాడు. ఎందుకంటే బేసికలీ వాళ్ళ పరివేషంలో ఉండే. ఇంకోటి చిన్నప్పుడు ఏంటంటే మేము మరీ పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కాదు, మరి అంటే యావరేజ్ స్టూడెంట్స్. మీ 10th క్లాస్ వరకు నేను యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ కాదండి, అబవ్ యావరేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లోపల ఉంది. తర్వాత బీఎస్సీ నుంచి పికప్ అయింది సమ్హౌ. అంటే సడన్గా అది ఇట్స్ ఎ చేంజ్. అది మా అదృష్టమా నా పిల్లల అదృష్టమా నాకు తెలియదు, కానీ గ్రాడ్యుయేషన్ నుంచి మాత్రం కొంచెం సీరియస్నెస్ అలవాటైంది. పర్సంటేజెస్ రావాలి, చదవాలి అని వచ్చింది. ఎంఎస్సిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పొలిటికల్ సీనియర్లో ఎంటర్ కావడం జరిగింది. స్టూడెంట్స్ యూనియన్ లోపల ఉన్న కొద్ది రోజులు. స్టూడెంట్స్ యూనియన్ లోపల నా టైం లోపల ఫస్ట్ ఇయర్ లోపల మెస్ సెక్రటరీగా పనిచేసిన, సెకండ్ ఇయర్ లోపల యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాను నేను. అంటే మీరు ఐఎఫ్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే మీ ఊర్లో మీ ఫ్యామిలీ కానీ మీ ఊర్లో కానీ అంత పెద్ద పోస్ట్ అనేది తక్కువ మందికి ఉంటారు, అందులో మీరు ఒకరే ఉంటారు. ఆ ఫీలింగ్స్ మీ నాన్నగారు ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తారు? అంటే బేసిక్గా సార్ ఇప్పుడు చాలామందికి ఇట్స్ ఏ ఐ విల్ షేర్ విత్ యూ, రేంజ్ ఆఫీసర్ ఇస్ ది గ్రేటెస్ట్ పోస్ట్. అంతే, అదే ఊర్లో తెలిసే రేంజ్ ఆఫీసర్, అంతే ఫారెస్ట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్. అది చేయబట్టి వాళ్ళు ఎవరు అడిగినా కూడా నన్ను ఫస్ట్ వచ్చి నువ్వు రేంజర్ అయినవాట కదా అనేవాడు. అంటే సరే ఆయన అనేవాడిని. ఇక నేను వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా. కొద్దిసేపు అయినాక మళ్ళీ చెప్పేవాళ్ళు రేంజర్ కంటే ఇంకొంచెం పెద్దది అని చెప్పారు. అచ్చా గంత పెద్దదా అంటే కలెక్టరా, మళ్ళీ నెక్స్ట్ చేసేవాడు కలెక్టరా అని అడిగేవాళ్ళు. కలెక్టర్ తోటి సరసరమా అనే ఫస్ట్ వంటి పెద్ద ఉద్యోగం వచ్చింది. ఎంత చదివినావు ఎట్లా చదివినావు అంటే ఎంత చదివినావు దానికి లెక్క ఉండదండి. ఎందుకంటే బేసిక్గా అంటే హాస్టల్ లోపల ఉండేవాడిని ఆ టైం లోపల, ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్స్ ముందు. దాంతో కూడా కొంచెం మోటివేషన్ వచ్చేదేమో, ఎందుకంటే అన్ని రూమ్లో లైట్లు వెలిగి ఉంటాయి, ప్రతి ఒక్కరు చదువుతుంటాడు. దాన్ని చూసి కూడా మోటివేషన్ వస్తుంది, అమ్మో వాడు చదువుతున్నాడు అని. మనకు అంటే కొంచెం కాంపిటీషన్ ఉండాలన్నమాట. కాంపిటీషన్ ఉంటే మనం ఈజీగా చదవగలుగుతాం. దట్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్. ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ. ఒక స్టేజ్ తర్వాత దట్ ఇస్ మై బ్యాడ్ లక్ అండి యాక్చువల్గా. బేసిక్గా ఆసారి నేను వచ్చిన అంటే బలియాల పోస్టింగ్లో ఉన్నవాడిని నేను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం పొలిటికల్ అయిన తర్వాత నా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఆల్మోడా వెళ్ళినా నేను. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ కైమూర్ మిర్జాపూర్. అది వైల్డ్ లైఫ్ ఏరియా, ఓవర్లాపింగ్ ఏరియా మొత్తం. అక్కడ ఏం నేర్చుకున్నారండి? అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది, మీరు నేర్చుకుంది ఏంటి? బేసికల్లీ ఏంటంటే అండి, ఇట్స్ ఏ ఓవర్లాపింగ్ డివిజన్. అది చేయబట్టి మా ఏరియా ఆల్మోస్ట్ మొత్తం యూపీ సదరన్ బెల్ట్ ఉండేది. బట్ ఐ హ్యాడ్ ఏ వెరీ గుడ్ బాస్, ఆర్ఎస్ భదూరేజ్. ఆ పని ఆయన కణకణం లోపల వైల్డ్ లైఫ్ ఉంది. దట్ హ్యాస్ స్టార్టెడ్ లాట్. ఇప్పటికీ మా దగ్గర చాలామంది ఏమంటారంటే ఫారెస్ట్ ఆఫీసరే కన్జర్వేటివ్ ఉంటాడు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ లోపల వైల్డ్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇంకా కన్జర్వేటివ్ ఉంటారు. డెఫినెట్ అండి అది నేను ఒక రకంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన జనరల్గా ఎట్లా ఉంటుండేవాడు అంటే మక్ఖీ బినా గుస్నే పాయే అంటారు చూడండి.
అంటే ఎవరు రాదు, ఇట్ షుడ్ బి శాంక్టమ్ శాంక్టోరం ప్రొటెక్ట్ చేయాలి. అది దట్ హ్యాస్ గివెన్ ది ఫౌండేషన్ స్టార్టింగ్. అంటే నరాలలో ఉండిపోయింది దానికి. ఆయన అంటే నాకు అనిపిస్తుంది, ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ బికాస్ ఆయన ఏ రకంగా అయితే ఫీల్ అయ్యాడు, డెడికేటెడ్ అంతే, డెడికేటెడ్ ఆయన కంప్లీట్లీ మూడ్ ఇన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్. అంటే మీరు వెళ్ళిన ప్లేస్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏమంటున్నారు? డెఫినెట్లీ అక్కడ ఏంటంటే పోచింగ్ అనేది ఏతుందో ఇట్ వాజ్ నాట్ సీరియస్ ఇన్ దోస్ ఏరియాస్. దాని గురించి వీ హ్యాడ్ టు ఫైట్ అలాట్. ఒకసారి అంటే ఐ విల్ నాట్ నేమ్, బట్ అక్కడ ఏరియాలో ఒక తను అంటే రాజాలాగా అని ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ వెళ్ళి దాని నుంచి వాళ్ళు షూట్ చేసిన జింకను బయటకు తీసుకొచ్చి వాళ్ళది కేసు చేయడం జరిగింది. కాకపోతే అక్కడ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ చాలా దొరికింది మాకు, బికాజ్ అప్పుడు ఆ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉండిందో ఆ రూలింగ్ గవర్నమెంట్ లోపల కూడా ఆయన ఒక పదాధికారిగా ఉండేవాడు. ఆ టైం లోపల ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఒకసారి నాతో మాట్లాడాడు, ఏం సంగతి ఎట్లా ఏం జరిగిందని. ఆయనతో కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పాల్సి పడింది. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్లో బీట్ ఆఫీసర్ దగ్గర నుండి మీరు ట్రైనింగ్ ఉంటుంది. రైట్ సార్. మీరు బీట్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయి. ఆ నైట్ డ్యూటీలో భయం ఏం లేదా ఎప్పుడైనా? ఎక్కడో చదువుకోవాల్సి ఎందుకు వచ్చామరా అనిపించలేదా? ఇప్పుడు నాకు అదొకటే అనిపిస్తుంది, భయం అనేది ఎందుకో లేదు. అది మరి అది పోస్ట్ చేయబట్టి ఆ ధైర్యం ఉండిందా లేదు మీ జీన్స్లో ఉందా? అది ఏది చెప్పడం కష్టం సార్, ఎందుకంటే ఎప్పుడు భయం. రాత్రిపూట పోయి సర్చ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళము, అప్పుడు ఎన్నడూ భయం కాలేదు. అంటే తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఫస్ట్లో బీట్ ఆఫీసర్ దగ్గర కొంచెం మీకు భయం కాలేదు ఎందుకో మరి. అంటే నేచర్ ఎంజాయ్ చేశారు బాగా. ఇప్పుడు చెప్తే అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ జోష్ ఉండేది, తెగింపు ఉండేది అనుకుంటా. అంటే ఎప్పుడైనా స్టాఫ్ చెప్పేవాళ్ళు ఏమైనా అవుతుంది అని చెప్తే కూడా లేదు లేదు మీరు మీరు రండి అనేవాడిని. నేనుండి నేనేం చేస్తానో నాకు తెలియదు, కానీ అనేవాడిని చలో మేము చలో అంటుంటాను. దాంతో వచ్చేవాళ్ళు. అండ్ ఇప్పటికీ అండి అక్కడ లోవర్ స్టాఫ్ ఐ థింక్ దే రియలీ లవ్ మీ మోర్. ఇక్కడ ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ పోస్టింగ్స్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ నాకు తెలిసినంత మటుకు నేను అంటే విత్ ఫుల్ సిన్సియారిటీ చేసేవాడిని. ఒక దగ్గర అయితే ఒక యూనియన్ మెంబర్ వాళ్ళ అతను అడిగినాడు కూడా నన్ను, సార్ మరి మీరు ఇట్లా చేస్తారు వేరే వాళ్ళు ఎందుకు చేయరు ఇట్లా అంటే. నా వేరే వాళ్ళ గురించి చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్టైల్లో చేస్తారు. నా స్టైల్ ఇది, నేను ఇట్లా చేస్తున్నాను అంతే. అది మంచిదా కాదా మీరు డిసైడ్ చేసుకోండి అంతే. అంటే ఫస్ట్ పోస్ట్లో ఎంతకాలం పనిచేస్తారండి? ఫస్ట్ పోస్ట్లో 3.5 years పనిచేశాను సార్. అక్కడ మీ అచీవ్మెంట్ ఉందండి? బేసిక్ ఏంటంటే అది జనరల్లీ వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఒక రకంగా సెకండరీ ట్రీట్మెంట్ ఉండేది అక్కడ. వాడి స్టాఫ్ గురించి బాగా ప్రయత్నం చేసేవాడిని. గవర్నమెంట్ వరకు వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అరేంజ్ చేయడం కానీ అది చేయడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ బెల్ట్ లోపల ఒక టెర్రర్ శబ్దం మంచిది కరెక్ట్ కాదేమో, బట్ ఒక ఫీలింగ్ కలిపించడం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలుగుతారు. అంటే ఎట్లా అంటే వీళ్ళు మనం కృష్ణుడు అవతారం కూడా చెప్తాం కదా, సర్వాంతర్యామి అన్నట్టు. అంటే వాళ్ళకి ఆ రకంగా ఫీలింగ్ ఒకటి కలగదీసాడు. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ స్ట్రెచ్, 450 kilometers స్ట్రెచ్ ఉండేది. అయినా కూడా ఇట్లాంటి ఫీలింగ్ తెచ్చినామంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈవెన్ డ్రైవర్తో కూడా ఏం చెప్పేవాళ్ళం అంటే ఎటు వెళ్తున్నామో ఏం చెప్పేది కాదు. నీకు డీజిల్ కావాలి, డీజిల్ పోయించుకో, 2-3 రోజుల కోసం బట్టలు పెట్టుకో, ఎటు పోతాం ఎందుకు పోతాం చెప్పు అనవసరం. నీకు లంచ్ టైంకి లంచ్ కావాలి, డిన్నర్ టైంకి డిన్నర్ కావాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. నీకు పెట్రోల్ కావాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. మిగిలింది నీకు అనవసరం కదా, అట్లా వెళ్ళేవాళ్ళం అన్నట్టు. అది చేయబట్టి కొద్ది రోజుల తర్వాత అంటే బై గాడ్స్ గ్రేస్ అన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ ఎక్కువ ఉంటుంది చేసేవాడు, చాలా చేసి. దానివల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే సార్ బేసికలీ కంట్రోల్ అన్నమాట. బేసికలీ ఆ ఏరియా లోపల ఉన్న వైల్డ్ లైఫ్ పోచింగ్స్ ఇన్సిడెంట్స్ మీద కానీ దాని మీద కానీ మంచి కంట్రోల్ వచ్చింది. ఓకే, అక్కడ స్టాఫ్ కూడా ఉండేవారు అంటే మాది అప్పుడు బేసిక్ డ్యూటీ కర్ర గురించి ఉండేది కాదన్నమాట. ఇట్స్ ఓవర్లాపింగ్ డ్యూటీ కాబట్టి వీ బేసికలీ కాన్సన్ట్రేట్ ఆన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్. దాని తర్వాత ఒక శాంక్చురీ ఏరియా లోపల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఎక్కడైతే ఎండేంజర్డ్ బ్లాక్ బక్స్ కానీ చింకార్స్ కానీ ఉండేవి ఆ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. అక్కడ డెన్సిటీ పెరగడం కూడా చూసినాం అక్కడ యానిమల్ డెన్సిటీ. సార్ మీ 450 kilometers ఫారెస్ట్లో అంటే కేవలం జింకలేనా ఇంకేమైనా? లెపర్డ్స్ ఉన్నాయి కానీ టైగర్స్ ఆ ఏరియాలో చూడలేదండి. లెపర్డ్స్ ఉంటాయి, లెపర్డ్స్ ఉండేవి. చెప్పడం సైట్ అయ్యాయి, లెపర్డ్స్ సైట్ అయినాయి. తర్వాత ఇక మిగిలినవి అంటే లక్కడబగ్గ అంటే హైనా ఉండేది, జకాల్స్ ఉండేటివి. సార్ ఒక లెపర్డ్ మనకు ఎదురుపడింది అనుకుంటే మనం ఎలా దాని నుంచి బయటపడాలి?
భయంతో కూర్చుని పోవాలా, లేదా దాని మీద అటాక్ చేయాలా, లేదా వెనక్కి పారిపోవాలా? సార్ ముఖ్యంగా నాకు తెలిసినంత మటుకు ఇంకొక వేరే ఇన్సిడెంట్ చెప్తాను మీ తర్వాత. లెపర్డ్ అని ఎనీ వైల్డ్ యానిమల్ అది కావాల్సి మనం అటాక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. దాని ప్రాణభయం దానికి, దాని ప్రాణాపాయం దానికి ఉంటుంది. అవును. ఇక్కడ దానికి అంటే నాకు సమ్హౌ అంటే వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ సర్వీస్, మనకు మన మదర్ ఎట్లా చెప్తుందో అది అగ్గిరా ముట్టకు ఇది రా ముట్టకు అన్నట్టుగా లెపర్డ్ తల్లి కూడా లెపర్డ్కి చెప్తుంది ఈ 2 కాళ్ళ వాడుతో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అది చేయబట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా కొన్ని వీడియోస్ చూస్తారు మీరు, సిటీలోకి వస్తుంది, సిటీలోకి వచ్చిన తర్వాత అది పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అటాక్ చేయడం ప్రయత్నం చేయదు. మనమే మొత్తం 4 చుట్ల దానికి అయిపోయేసరి కదా దానికి ఏం చేయాలో తెలియక ఒకరిని కొట్టి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మీరు జనరల్గా చూడండి. అవునండి, అవును. ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ అట్లాంటి లెపర్డ్స్ కూడా ఎప్పుడు వస్తున్నాయంటే ఈ మధ్య లోపల మన దగ్గర స్ట్రే డాగ్స్ ది నెంబర్స్ పెరిగినాయి. స్ట్రే డాగ్ ఈజ్ ఏ వెరీ సాఫ్ట్ టార్గెట్ ఫర్ లెపర్డ్. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందన్నా దానికి ఈజీ టార్గెట్ అండి. అంటే జనరల్ ఈవెన్ లెపర్డ్ కూడా పెద్ద ఘనా జంగలు ఉండవు, అవి ఫ్రింజ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. ఘనా జంగల్ ఉంటే అందులో టైగర్ ఉంటుంది, తర్వాత ఫ్రింజ్ ఏరియాస్ లోపల ఇవి ఉంటాయి. ఇది ఇక్కడి నుంచి ఊర్ల దగ్గర మన అయితే పాస్చర్ ఏరియాస్ ఉండేనో లేకపోతే మన అగ్రికల్చర్ ఏరియాస్లో ఉండేనో అక్కడ ఉన్న చిన్న ఎనిమల్స్ని పట్టుకునేది కాబట్టి అట్లట వాటికి మన ఊరి లోపల ఉన్న ఈ స్ట్రే డాగ్స్ కూడా అలవాటాయి. అది చేపట్టి ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ లక్నోలో 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ కూడా దే హ్యావ్ కమ్ ఫర్ స్ట్రే డాగ్స్. అంటే లిపర్డ్ కానీ ఏదైనా సార్ మీరు అడవిలో తీసుకుంటే ఇందాక మాట చెప్పారు ఆ 2 కాళ్ళ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండరా అని, కానీ అడవిలో అడవిలో కూడా చెప్తున్నాను సార్. ఒకసారి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను బిజ్నోర్ అనే డివిజన్లో పనిచేసినాను 2005 నుంచి 2007. ఎక్కడండి? బిజ్నోర్ అని వెస్టర్న్ యూపీలో ఉండింది. ఆసారి మా ఇదేంటి వాటి ఎన్యూమరేషన్ ఉంటుంది, వాటి సెన్సస్ ఉంటుంది. వాటి WWF వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారు అన్నమాట. అంతకుముందటి సర్వేలు ఎట్లా ఉండేవి అంటే వీ యూస్ టు పిన్ పాయింట్ నెంబర్స్, మా ఏరియా లోపల ఇన్ని టైగర్స్ ఉన్నాయి. somehow that calculation used to go wrong. Sometimes Sariska అట్లాంటి ప్లేసెస్ లోపల 0 అయినా కూడా ది ఫారెస్ట్ వాస్ ప్రాబబ్లీ రిపోర్టింగ్ సమ్ ఫిగర్, అట్లా అయిపోయి కంట్రవర్షియల్ అయిపోయింది అది. దాన్ని చేపట్టి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏమైందంటే వీ విల్ గివ్ ఏ ప్రోటోకాల్, మీరు మాకు ఫిగర్ చెప్పకండి, యూ గో టు ద ప్లేస్, పోయిన తర్వాత టైగర్కి ఎట్లాంటి ఏరియాస్లో సెన్సస్ చేయాలి, హెర్బివోర్స్ అంటే ఈ జింకల కోసం ఎట్లాంటి ఏరియాలు సర్వే చేయాలి, వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారు అన్నమాట. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఒక వాగు నది అంటే డ్రై బెడ్ అన్నమాట, దాని లోపల నేను సర్వే చేస్తాను. నేను నాతో పాటు ఇంకొక 3 స్టాఫ్, మేము ఒక గ్రూప్ అయినా అట్లా డిఫరెంట్ గ్రూప్స్గా డిస్ట్రిబ్యూట్ చేసినాం అన్నమాట. నేనే డిఎఫ్ఓన్ కాబట్టి ఆ గ్రూప్స్ అని తయారు చేసాం. ఒక గ్రూప్ నేను తీసుకున్నాను. ఆ తీసుకున్న గ్రూప్ లోపల వాళ్ళకి ఒకటి .305 రైఫల్ కూడా మాతో పాటు ఉండింది. నా ఒక సబార్డినేట్ స్టాఫ్, ఇంకో 2 ఫారెస్టర్ ఫారెస్ట్ గార్డ్ వాళ్ళు ఉంటారు. నడుస్తున్న తర్వాత నాకు ఫోటోగ్రఫీ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేనేం ప్రయత్నం చేస్తున్నా అంటే ఒక వీడియో తీసి మొత్తం సెన్సెస్ అయిన తర్వాత దాన్ని ఒక చిన్న కంపైలేషన్ చేసి ఐ సెండ్ ఇట్ టు మై సీనియర్ ఆఫీసర్స్. సార్ మేము ఇట్లా చేసినాం అంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫ్రెష్ పగ్ మార్క్స్ కనబడినాయి మాకు. కనపడితే నలుగురం ఉంటే కదా డిస్కస్ చేస్తున్నాం. ప్రొద్దున్నే వచ్చింది ఇక్కడికి, ఈ డైరెక్షన్ వెళ్ళింది, అది మొత్తం చేస్తున్నా. ఇంతలో నా క్లాస్ 4 ఎంప్లాయీ ఆర్డర్లీ అంటారు, ఆర్డర్లీ కొంచెం ముందుకు పోయినాడు. పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి నా దగ్గర అడిగినాడు అనమాట, సార్ బాబు కోయి గర్ కరికి ఆవాజ్ సునాయి పడాకి అని. నేను సీరియస్గా ఫోటోగ్రఫీ చేస్తుంటే నేను అన్నా, బాబు నాకు వినబడలేదు రాను అనగానే చమేరా వెహం హోగా అంటే అంటే అట్లా అంటే దాని ఏమంటారు అనుకున్నాను. నేను అట్లా అనుకోని ఇంకొంచెం ముందు నడిచిండు, ఒక 15 అడుగులు ఇంకా ముందు నడిచిండు. అక్కడి నుంచి టైగర్ గ్రౌలింగ్ సౌండ్ వినబడింది, గర్ అని ఒక్కసారి అని. దాని నుంచి ఎంత దూరం లేము మేము, ఒక 30 ఫీట్లో 40 ఫీట్లో ఉండి ఉంటాం దాని నుంచి. అంటే కాషన్ ఇచ్చేది మీకు అదే అంట బేసిక్. అంటే ఒకవేళ అది లేస్తే నలుగురం వచ్చినాము, ఒక్కడు మాత్రం వచ్చి పోయేవాడేమో. వెంటనే ఒకసారి భయం వేసింది. ఇప్పటికి కూడా ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు అవుతున్నది అది. దాని తర్వాత వెంటనే వాడుతున్నాం ఏమన్నా అంటే అందరం ఒక్క దగ్గర ఉందాం. వెంటనే నాకు యాదికి వచ్చింది ఏంటంటే ఎస్ ఐఎమ్ ది లీడర్ హియర్, ఐ షుడ్ బిహేవ్ లైక్ ఏ లీడర్ హియర్. నేను వెంటనే ఏమన్నా మనం నలుగురం వచ్చినాం, నలుగురం ఒకటి దగ్గర ఉందాం.
ఏది ఏమైనా కానీ అని చెప్పి ఆ డ్రై బెడ్ నుంచి పైకి క్రాస్ అందులోకి సిచ్యువేషన్ ఏంటంటే నేను వాడికి చెప్పిన 0.305 ఉంది కదా దాన్ని కాక్ చేయరా అన్న. ఆ జనరల్గా చాలా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు దాన్ని, అది కాక్ చేయగానే అది అట్లే వెనక్కి ఆగిపోయింది. అనుకుని రే బాపురే ఇవాళ ఏదో ఉందిరా బాబు అని వెంటనే చలో ఒక సైడ్ అయిపోదామని చెప్పి వెంటనే క్రాల్ చేసుకుంటూ మొత్తం అంతా ఇవన్నీ స్క్రాచెస్ పడి క్రాల్ చేసి పైకి ఎక్కినాం. బట్ దాని గ్రౌలింగ్ సౌండ్ కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా ఇట్లా గ్రౌల్ చేసుకుని చిన్నగా తగ్గిపోయింది. దాని తర్వాత నాది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దట్ విల్ నెవర్ వాంట్ టు అటాక్ యూ ఫస్ట్. దానికి తెలిసింది ఏంటంటే నా ఫుడ్ ఏంది అనేది ఇట్స్ వెరీ క్లియర్. అన్లెస్ అంటిల్ వీ గో అక్రాస్, దాని ముందుకు పోయి దాన్ని మనం ఏమైనా చేస్తే తప్ప అది కాదు. మానిటర్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. మానిటర్ ఎప్పుడైతే అవి చాలా ఏజ్డ్ అవుతాయి, దాని పండ్లు రాలిపోతాయి, తర్వాత దానికి ఏమైనా అంటే వైల్డ్ ఎనిమల్ చేసే శక్తి లేకపోతే కూడా అప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయి అంటే మన ఊర్లలో ఉన్న వాటిని ప్రయత్నం చేస్తాయి. ఏది మన ఆవులను, గేదెలను, పశువులని ట్రై చేస్తాయి తప్ప 90% సిచ్యువేషన్. ఎందుకంటే మీరు ఒకటి సింపుల్గా ఆలోచించండి, అది మనిషిని ఒక ఆహారంగా అనుకుంటే ప్రతిరోజు ఇంత సిటీ లోపల ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు దానికి. మార్నింగ్ పూట రావచ్చు, ఒకటి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే చూడడం మనం దాన్ని. కాబట్టి అది దాని ఏరియా లోపలే దాని ఫుడ్, దానికి ఇట్ ఈస్ వెరీ క్లియర్ నా ఫుడ్ ఏంది, నా లిమిటేషన్స్ ఏంది. దాని బార్డర్ క్రాస్ చేస్తే మనకు కాషన్ ఇస్తుంది డెఫినెట్. కానీ అది కూడా క్రాస్ చేస్తే అప్పుడు మనం అటాక్ చేస్తుంది. అప్పుడు అది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది కదా, దాని ఇన్సెక్యూరిటీ వల్ల అది ఇట్ విల్ అటాక్. కానీ మనకు అటాక్ చేయడానికి కాదని ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు అట్లెందుకు టైగర్ సఫారీలోకి వెళ్తారు, మనం జీప్లోనే కూర్చున్నాం, ఓపెన్ జీపే అది, మన పక్క నుంచి నడుచుకుంటూ పోతుంది, అది కావాలని అటాక్ చేయలేదు, అది చేయదు. మనం సీరియస్గా దాన్ని ఫోటోగ్రాఫ్ కెమెరాలు పట్టుకొని అటు వంగి ఇటు వంగి తీస్తుంటాం, అయినా కూడా అది మన మీద అటాక్ చేయదు. బికాస్ దట్ నోస్ ఇట్, దాని లిమిటేషన్ ఇట్ నోస్ ఇట్ వెరీ వెల్. అసలు ఎందుకంటే అటాక్ చేయాలని కూడా చేయొచ్చు కదా. అదే కదా ఇప్పుడు మనకి ఎట్లయితే మన తల్లిదండ్రులు నేర్పినారో ప్రాబబ్లీ అంటే నాకు అది స్ట్రాంగ్ ఫీలింగ్. సంబడి మైట్ యాక్సెప్ట్ దిస్, సంబడి మే నాట్ యాక్సెప్ట్ దిస్, బట్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఇట్ క్లియర్లీ డిమార్కేట్స్ బిట్వీన్ ఇట్స్ ఫుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇట్స్ ఫుడ్. ఆ రకంగా డిఫరెన్షియేట్ చేస్తుంది. అన్లెస్ అంటిల్ ఏదో ఇన్సిడెంట్ అయింది దాని అటాక్. ఇప్పుడు ఎన్నైనా అటాక్స్ చూడండి, చాలా మటు 99% ఆఫ్ అటాక్స్ ఎట్లా ఉంటాయంటే కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళినారు, అడవి లోపల దాని ఏరియా లోపల శౌచం కోసం వెళ్ళినారు, నేచర్ కాల్స్ కోసం వెళ్ళినారు, అట్లాంటి వాళ్ళని అటాక్ చేయగా చూసినాం. అది కూడా చాలా మటుకు తర్వాత తెలిసింది ఏంటంటే కూర్చొని ఉన్నవాడి మీదనే అటాక్ చేసిన. అంటే కూర్చుంటే ప్రాబబ్లీ జనరల్గా ఏమంటున్నారంటే అది 4 కాళ్ళ జంతువులాగా అనిపిస్తుంది, అట్లాంటి వాటి మీద అటాక్ చేసినట్టుగా. ప్లస్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ లోపల కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమంటారంటే మనం దానికి చూస్తుంటే అది అటాక్ చేయదు మన మీద. అది చేపట్టి వాళ్ళు ఏమి ఒక కొత్తగా డివైస్ చేసినారు, వాళ్ళు వెనక బొమ్మ పెట్టుకుంటారు, వెనక కూడా పెడతారు. అంటే ఇటు ఫేస్ ఉంది, ఇటు ఫేస్ ఉంది. సో ఆ ఫేస్ దానికి ఏమనిపిస్తుంది, దానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి చూస్తున్నట్టయితే వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మనిషి చూస్తున్నాడు దానికంటే కూడా అది దాని రూట్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే అట్లా అని చెప్పి జింకను విడిచిపెట్టదు, అది జింక అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఏ రకంగా అటాక్ చేయాలి, ఎప్పుడు అటాక్ చేయాలి అది చూస్తుంది. సో దీన్ని బట్టి తెలిసి ఏంటంటే ఇట్ క్లియర్లీ డిమార్కేట్స్, దాని రెండింటిలో డిఫరెన్షియేట్ చేస్తుంది. డిఫరెన్షియేట్ చేసి ఇది నా ఫుడ్, ఇది నా ఫుడ్ కాదు, ఆ రెండింటిని క్లియర్గా డిమార్కేట్ చేస్తారు. సార్ కొన్ని పులులు పెద్ద అయిన తర్వాత కూరలు ఊడిపోతాయి, కళ్ళు కూడా కనపడవు, మరి అటువంటిప్పుడు ఆహారం ఎలా అండి? దట్ ఈస్ ద టైం. యాక్చువల్లీ జనరలీ సింపుల్గా పక్షుల గురించి వస్తాను. మనం ఏ ఫారెస్ట్ ఏరియాలో చూడండి, ముసలిదే చనిపోయిన పక్షి కనపడదు మనకు, ఇంకొక ర్యాప్టర్ వచ్చి దాన్ని తినేస్తుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ దిస్. ఒకసారి దాని అది వీక్ అయిందంటేనే ఇంకొక పులి దాని మీద అటాక్ చేస్తుంది, లేదా అక్కడి నుంచి అది పలాయనం చెందుతుంది. అక్కడి నుంచి మేము చాలా మట్టుకు పలాయనం చెంది మ్యానీటర్స్ అయినవి లేకపోతే ఊర్ల మీద అటాక్ చేస్తున్న టైగర్స్ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే అది వీక్ అయిందని గుర్తన్నమాట. వీక్ అయ్యి ఫారెస్ట్ లోపల ఉండిపోతేనేమో వేరే టైగర్ దాని మీద అటాక్ చేస్తుంది. టైగర్ మీద టైగర్ అటాక్ చేస్తారు డెఫినెట్గా సార్, డెఫినెట్ టెరిటోరియల్. దాని గురించి ఇప్పుడు నేను ఒక ఏరియా లోపల పనిచేసినాను. ఇప్పుడు లక్నోలో చీఫ్ కన్జర్వేటర్ ఉన్నప్పుడు దుధ్వా నేషనల్ పార్క్ అని ఉంది, అది లఖింపూర్ గిరి అని డిస్ట్రిక్ట్లో వస్తుంది. అక్కడ దుధ్వా నేషనల్ పార్క్ ఏరియా కొద్దిగా వేరే ఉంది, ఇది కాకుండా టెరిటోరియల్ ఏరియాస్ కొన్ని వేరే ఉన్నాయి. సౌత్ కిరి అని, నార్త్ కిరియన్ డిస్ట్రిక్ట్స్, నార్త్ కిరియన్ డివిజన్స్ ఉండేవి.
అందులో సౌత్ ఖీరీ డివిజన్ లోపల ఒక 25 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా. దాని లోపల 17 టైగర్స్ నేను చూసాను. 17. ఆ కాలాంతరంలో అంటే అధ్యయనంలో తెలిసింది ఏంటంటే ఈ 17 టైగర్స్ కూడా ఎట్లాంటివి అంటే ఆ మెయిన్ ఏరియా అవుతుందో ఆ ఏరియాలో ఏదో స్ట్రాంగెస్ట్ టైగర్ ఉండిందో అవి మిగిలిన టైగర్స్ని అక్కడ తరిమేసి అయితే దాంతో కొట్లాడి శక్తి లేదు. అది చేయబట్టి మెల్లమెల్ల పలాయనం చెందినవి. పలాయనం చెందిన గ్రూప్ అంతా ఒకలాగా ఉండేదన్నమాట. అక్కడ 17 టైగర్లు ఒక చిన్న ఏరియాలో ఉండేవి. ఆ రకంగా అయితే పలాయనం చెందుతాయి అవి. చెంది మళ్ళీ స్ట్రెంత్ రికవర్ అయితే మళ్ళీ పోతాయి, లేకపోతే మళ్ళీ వాపసు వస్తాయి ఇక్కడికి. అట్లా జరిగేది అన్నమాట. అది అంటే మీరు చెప్తుండే ఇక్కడ కూడా ఎక్కువ సిస్టమే. ఇక్కడ కూడా అదే సేమ్ అండి. ఇక్కడ అదే సిస్టమ్. దాని లోపల అంటే బేసికలీ ఇది ఏంటంటే ఇది ఫీమేల్ కోసం మేటింగ్ కోసం కూడా ఈ కొట్లాట్లు ఎక్కువ జరుగుతాయి, ఈ ఘర్షణలు ఎక్కువ జరుగుతాయి. ఏది స్ట్రాంగెస్టో అది మాత్రమే దాని ఒక ఏరియాని డిమార్కెట్ చేసుకుంటుంది. ఆ డిమార్కెట్ చేసే సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ట్రంక్స్ మీద యూరినేట్ చేయడం కానీ, స్క్రాచ్ మార్క్స్ కానీ, దాని స్కాట్ అంటారు, తిన్న తర్వాత విడిచిపెట్టే స్కాట్ మార్క్స్ కానీ అవన్నీ ఉంటాయి. దాని తోటి అది పెద్ద ఒక ఏరియాని డిమార్కెట్ చేసుకుంటుంది అనమాట. ఆ ఏరియా లోపల ఎవరిని రాని ఎవరు వచ్చినా తెలిసిన దానిపైన అటాక్ చేసే ప్రయత్నం. సార్, పులికి చర్మం మీద రకరకాల చార్లు కనిపిస్తాయండి. అన్ని పులులకి ఒకేలా ఉండవు, కారణం ఏమంటారు? బేసికలీ ఇట్ ఇస్ ఓన్లీ ఫింగర్ ప్రింటింగ్ స్టైల్ అన్నమాట అండి, అంతే. దానికి సైంటిఫిక్గా ఏం రీజన్ ఏం లేదు. అన్నిటి డిఫరెంట్ అది ఒక ఇట్స్ ఫింగర్ ప్రింటింగ్ టైప్ అన్నమాట. అది కూడా ప్రతి ఒక్క దాని మార్క్స్ దానితోనే మేము జనరల్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు అందుకోసమే ఈ మన కెమెరాలు పెడతాం కదా, ఆ కెమెరాలు ఎట్లా పెడతారంటే 2 అపోజిట్ డైరెక్షన్లో పెడతాం అనమాట. అయితే ఎందుకంటే టైగర్ దాని మధ్య నుంచి పోయినప్పుడు అంటే జనరల్గా టైగర్స్ ఎట్లాంటి రూట్లో పోతాయంటే బీటన్ ట్రాక్ అంటారు. బీటన్ ట్రాక్ లోపల వెళ్తాయి అవి. ఆ బీటన్ ట్రాక్ అంటే మనం నడిచిన తోవలు ఉంటాయి, మన వెహికల్స్ పోయిన తోవలు ఉంటాయి, దాంట్లో నడుస్తుంది. ఇక్కడ వాటి ప్యాడ్స్ బాగా మెత్తగా ఉంటాయి కింద, ఆ ముళ్ళు వీళ్ళ కుచ్చుకోకుండా అట్లా ఉంటాయి అన్నమాట. లేదా నది నాలా పక్క నుంచి నడుస్తాయి. సో అట్లాంటి చోట్ల లోపల ఏం చేస్తామంటే మేము ఇట్లా కెమెరా ట్రాప్ అంటారు వాటి. కెమెరా ట్రాప్ ఎప్పుడు ఒక్కటి పెట్టరు, 2 ఇట్లా అపోజిట్ డైరెక్షన్లో పెడతారు. దాని మధ్య నుంచి నడిచినప్పుడు 2 సైడ్లను అది కవర్ చేస్తుంది అన్నమాట ఆ ఫోటోగ్రాఫ్. దాంతో ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని 100 కిలోమీటర్లు అవి బయటికి వెళ్ళినాయి. ఈవెన్ అంటే నార్త్ ఇండియా నుంచి ఒరిస్సా వరకు కూడా వెళ్ళిన, ఈవెన్ సెంట్రల్ ఇండియా నుంచి ఒరిస్సా వరకు వెళ్ళిన టైగర్స్ ఉన్నాయి. అది మేల్ ఫీమేల్ ఎలా తెలుస్తుందండి? మేల్ ఫీమేల్ మనం దాన్ని అంటే వెనుక అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దాన్ని కెమెరాకి రాదు కదా. అంటే కెమెరాలు కొన్ని అయితే వీడియో కెమెరాస్ ఇస్తాయి, కొన్ని అంటే సైడ్ నుంచి తీసినవి ఉంటాయి. దాని మూమెంట్ ఎట్లా బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. సార్, ఫస్ట్ పోస్టింగ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ తర్వాత నెక్స్ట్ నాది సోషల్ ఫారెస్ట్ పోస్టింగ్ అండి. ఢిల్లీ దగ్గర బులంద్ షహర్ అని చెప్పి పోస్టింగ్. అక్కడ ఎంతకాలం ఉండి? బులంద్ షహర్లో 3 అక్కడ ఫుల్ టర్మ్ చేశారు. అక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, అక్కడ అంటే ఒకటి ఛాలెంజ్ ఏమో మీరు అన్నట్టుగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అప్పుడే, 4-3-97 అని చెప్పి ఒక ఆర్డర్, అది ఆ డేటెడ్ ఆర్డర్, అది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది. ఎనీ ఇల్లీగల్ సామిల్స్ షుడ్ బి క్లోజ్ డౌన్. అది నాకు ఫస్ట్ స్టేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట, సామిల్స్ అనేది క్లోజ్ చేయడం అనేది. కానీ అక్కడ మంచి ఒకటి చాలా మంచి పని జరిగిందండి. అక్కడ బేసికలీ అశ్వమేధ యజ్ఞం వీళ్ళు చేసేవాళ్ళు, ఎవరు మన హరిద్వార్ నుంచి వాళ్ళు చేసేవాళ్ళు, శాంతికుంజ్ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళతోని నా టచ్ స్టార్ట్ అయింది అక్కడ. చెట్లు నరకత దాని ఫస్ట్ దాని అంటే అశ్వమేధ యజ్ఞం స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక వాగ్దానం లాగా చేసిన ప్రణతి తీసుకున్నారు అక్కడ. మేము ఇక్కడ ఎఫారెస్టేషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తాం. అప్పుడు ఏం చేసినామంటే అలీగఢ్ నుంచి అదే జీటీ రోడ్ అనమాట, అలీగఢ్ బార్డర్ నుంచి గాజియాబాద్ బార్డర్ వరకు బులంద్ షహర్ వచ్చేది. అప్పుడు మధ్యలో మీరట్ దాన్ని దాటినాక గాజియాబాద్ దాటినాక వస్తుంది. అప్పుడు ఒక స్లోగన్ ఇచ్చినాం, హరాబరా జీటీ రోడ్ ప్రగతి సే హమారా నాతా జోడ్ అని ఒక స్లోగన్ ఇచ్చి శాంతికుంజ్ వాళ్ళు కానీ మిగిలిన స్కూల్స్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ ఏంటంటే ఇట్స్ ఆ యజ్ఞం లాగానే ఇది కూడా ఒక యజ్ఞమే. దాంట్లో ఎవరు విఐపీ లేరు, ఎవరు ఏం లేరు. దాన్ని మొత్తం సర్వే చేయించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసినాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల వన మహోత్సవం అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుంది. దాని లోపల మేము ఫ్రీ శాప్లింగ్స్ ఇవ్వచ్చు. ఆ శాప్లింగ్స్ని అక్కడక్కడ ఆ ప్లేసెస్ లోపల అంటే ఒక 4 రోజుల డిస్టెన్స్ దాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఇక్కడిక్కడ పెడదామని చెప్పి వాళ్ళు శాంతికుంజ్ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, మిగిలిన స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వీళ్ళందరం పోయి
కంప్లీట్ అక్కడక్కడ చేసేవాళ్ళం. వాళ్ళ మొత్తం అక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ ఇర్రెస్పెక్టివ్ పార్టీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సీఎంఓ కానీ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళ తరఫు నుంచి ఏమైతే హెల్ప్ చేయగలుగుతారో అవి కూడా చేసిన వాళ్ళు. అంటే మీరు ఒక యజ్ఞం తీసుకున్నారు, యజ్ఞం లాగానే చేస్తున్నారు. నిజంగా చాలా సీరియస్గా ఉంటుంది, యజ్ఞం లాగానే జరిగింది అనుకోండి. అది ఒకటి చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నాకు మొత్తం జీవితకాలంలో ఒకసారి ఆలోచించిన అనుకోండి, ఒకసారి అనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రజలతోని కలిసి మీరు ఎప్పుడైతే పనిచేస్తారో ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. ఓకే. ఎందుకంటే అంటే అది వాళ్ళ గొప్పతనం అనుకోండి. ఒకసారి ఒక చోట 108 కుండి యజ్ఞ అంటారు, అంటే 108 కుండాలి. మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు కానీ మా రిలేటివ్స్ వచ్చినారు, మా పెద్ద అక్క వాళ్ళు వచ్చినారు. మరి పోదాం, అక్కడ అవుతుంది ఆహుతి చేసే టైం పోదామంటే పోదామని చెప్పి మెల్లమెల్లగా అట్లా అయి చివరకు మేము అక్కడికి చేరే టైం వరకు అక్కడ మొత్తం యజ్ఞం సమాప్తం అయిపోయింది. ఆ మెయిన్ ఆర్గనైజర్ ఆ పైన స్టేజ్ పైన ఉండే అతను ఇట్లా నాది చూసిన వెంటనే ఇట్లా నమస్తే అని నిలబడిన ఉన్నా. అక్కడి నుంచి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేసినాడు. నా జీవితంలో నాకు అంతకు మించిన అంటే గిఫ్ట్ ఇంకా వేరే దొరకదని ఆయన అక్కడ చేయమని అనౌన్స్మెంట్ చేసినంటే 108 గుండాల యజ్ఞం సమాప్తమైంది. కానీ కొందరు ఇంకా యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ అదృష్టం ఇవాళ పండింది, ఎందుకంటే డిఎఫ్ఓ సాబ్ లేట్గా వచ్చిండు అని చెప్పి మళ్ళీ 108 కుండి యజ్ఞం మళ్ళీ చేయించాడు అన్నమాట. మీ నుంచి మరికొంతమందికి అవకాశం వచ్చింది. అయితే నేను అనుకున్నాను, అంటే భగవంతుడిని అదే అనుకున్నాను. అంటే నేను ఏం చేసినా అంత పెద్ద వాళ్ళతో చేసిన ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మాత్రమే నేను చేసింది. అది అంటే ప్రజలతో కలిసి పనిచేస్తే మనకు వచ్చే ఆప్యాయత అనుకోండి ముఖ్యంగా. అది మీరు ఆ బెల్ట్ చేశారు కదా, గజియాబాద్ తర్వాత ఋషికేష్ అంటే డెహ్రాడూన్, అక్కడ ట్రీ హగ్ అనే కార్యక్రమం ఎందుకంటే వస్తుంది? బేసికలీ సుందరాల్ భవనగాలది చిప్కో మూమెంట్ అది వచ్చింది అనమాట. బేసిక్గా హిల్స్ లోపల మెయిన్గా ఇప్పుడు ఏమంటారంటే మన దగ్గర ట్రీ డెన్సిటీ ఎంత ఉన్నా కూడా హిల్స్ లోపల ట్రీ డెన్సిటీ చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే అక్కడ మేము నీళ్లు ముఖ్యంగా ఇప్పుడు కింది నుంచి అంటే పైప్ లైన్స్ వేస్తాము, బోర్వెల్స్ వేసుకుంటాము. హిల్స్ లోపల బోర్వెల్స్ అంత ఈజీ కాదు. కాబట్టి అక్కడ ట్రీ ఉంటేనే నది నాలా లోపల నీళ్ళు వస్తాయి, నదిలా నీళ్ళు వస్తేనే వాళ్ళకు జీవికోపార్జన ఉంటుంది అక్కడ. దాని గురించి స్టార్ట్ అయింది. ప్లస్ లార్జ్ స్కేల్ 1000 మీటర్స్ పైన అయితే ఫెల్లింగ్స్ ఉంటుండేనో వాటి వల్ల కూడా వచ్చిందనమాట. దాంతో చిప్కో మూమెంట్ అని చెప్పి స్టార్ట్ అయింది. దే హ్యావ్ డెఫినెట్లీ సక్సీడ్ అయినారు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1000 మీటర్స్ పైన ఉన్న వాటిని ఫెల్లింగ్ని బ్యాన్ చేసింది. కాబట్టి ఇప్పటికి ప్రొటెక్ట్ అయింది. లేకపోతే ఇప్పుడు బేసిక్గా ట్రీస్ పైన లేవనుకోండి హిల్స్ లోపల, అక్కడ వచ్చే ఈరోజన్తో కానీ దేంతో కానీ హిల్స్ ఎస్పెషల్లీ మన హిమాలయన్ హిల్స్ ఏవైతున్నాయో దే ఆర్ వెరీ ఫ్రెజైల్. ఇప్పటి కూడా ఇంకా పెరుగుతున్నాయి, పైకి పోతున్నాయి ఇంకా. అంటే మొత్తం వాటి ఉన్న సాయిల్ లేయర్స్ ఏవైతున్నాయో దే ఆర్ వెరీ ఫ్రెజైల్. దాన్ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఏమాత్రం డీస్టెబిలైజ్ చేసినా కూడా అదొక పెద్ద ఉపద్రవం లాగా. సార్ అక్కడ ఉత్తరాఖండ్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ట్రీ హగ్ చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఒక నమ్మకం ఉంది, వాస్తవం అంటారు? డెఫినెట్గా సార్. చూడండి మీ బిలీఫ్ ఎట్లా చూడండి దాన్ని బట్టి. బట్ డెఫినెట్గా నేను కూడా ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు మాకు ఎవరైనా ఫ్రెండ్స్ అంటే కూడా రిటైర్ అయ్యి 2-3 ఏళ్ళ పైన అవుతుంది అది. ఇప్పటికి ఎక్కడ వెళ్తే ఐ ప్రిఫర్ టు స్టే ఇన్ ఏ ఫారెస్ట్ రెస్ట్ హౌస్. అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు, స్టాఫ్ ఎక్కువ ఉండరు, అయినా కూడా నేచర్ ఉంటుంది బేసికల్ అది అన్నమాట. మనం అక్కడ పోతే అట్లీస్ట్ మార్నింగ్ అయిన తర్వాత, ఇప్పుడు ఈవెన్ మా మదర్ ఇప్పటికి అంటుంది అనమాట, ఎప్పుడైనా అంటే ఈ ఊర పిచ్చుకలు అరిస్తే అంటే పొద్దున్నే అంటుండే అనమాట. నా దగ్గర వచ్చినప్పుడు అనేది ఇంత మంచిగా వినబడుతున్నారా, మొదట్లో ఊర్లలో వినబడేది ఇప్పుడు వినబడతలేవు అట్లా అంటుంది అనమాట. బేసిక్ అది దట్ యూ విల్ రియలీ మిస్ అండి డెఫినెట్లీ. నేను కొన్నిసార్లు బిజ్నోర్ అనే డిస్ట్రిక్ట్లో పనిచేసినప్పుడు అమాన్గఢ్ అనే ఫారెస్ట్ ఉంది, అది కార్బెట్ టైగర్ రిజర్వ్ పేరు విన్నారు అనుకుంటారు. దట్ వాస్ పార్ట్ ఆఫ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. కాబట్టి యూపీ ఉత్తరాఖండ్ సెపరేట్ అయిన తర్వాత ఆ అమాన్గఢ్ ఫారెస్ట్ అనేది మనకు యూపీకి వచ్చింది అనమాట. సార్ ఆ ట్రీ హగ్ ఏ చెట్టుకైనా కౌలించుకుంటారా లేదా పర్టికులర్గా కొన్ని ఉంటాయి? లేదండి, దే గో ఫర్ ఎవ్రీ ట్రీ. ప్రతి ట్రీని దాన్ని చేసి దాని చుట్టూ వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఈ మధ్య లోపల పెళ్ళి అయిందన్న తర్వాత వాళ్ళకు తోటి ఒక చెట్టు నాటిస్తున్నారు, అట్లాంటిది అది కూడా చేస్తున్నారు అనమాట. సో దట్ అంటే మీ వృద్ధి ఎట్లా అవుతుందో అదే రకంగా
చెట్లది కూడా వృద్ధి కావాలని చెప్పి అవచ్చు ఇలా చెట్టుని చూసి నేర్చుకోమని కూడా చెప్పొచ్చు కదా. డెఫినెట్లీ సార్. సెకండ్ పోస్ట్ అయింది, థర్డ్ పోస్ట్ అండి బులంద్షహర్ తర్వాత బలియా అనే జాగా వచ్చిన. బలియా అనేది ఇట్స్ బీహార్ బార్డర్. అది బీహార్ బార్డర్ లోపల డెఫినెట్గా కొన్ని ఛాలెంజెస్ ఉండేటివి. అది ఇట్స్ పొలిటికలీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ మాత్రం డెఫినెట్గా చాలా చోట్ల పొలిటికల్ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉండేది నాతోటి. మెయిన్ అక్కడ కూడా ప్లాంటేషన్ యాక్టివిటీ ఉండేది. బలియా లోపల ఒక బేసిక్గా అక్కడ దాని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫ్లడింగ్ ఏరియా అన్నమాట మొత్తం. ఇప్పుడు మనం నెదర్లాండ్స్ గురించి వింటాం, నెదర్లాండ్ ఈజ్ ఆన్ డైక్స్ అని. సేమ్ బలియా కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ఆన్ డైక్స్. అంటే రెండు సైడ్స్కి ఒక దిక్కు గంగా ఉంటుంది, ఇంకో దిక్కు ఘాగ్రా నది ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చిన వెంటనే అది ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ని ముంచేస్తుంది. అది చేయబట్టి 40-40 కిలోమీటర్ల అవి బండ్స్ డెవలప్ చేశారు రెండో బార్డర్స్ లోపల. అట్లాంటి అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేటివి. ప్లాంటేషన్ యాక్టివిటీస్ చేసేవాడిని. ఏదో యాక్షన్ అంటున్నారు, కొన్ని చోట్ల లోపల పొలిటికల్గా పడేది కాదు అక్కడ కొంచెం. అక్కడ దాని తర్వాత మరి పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయిందా లేకపోతే నార్మల్ కోర్సులో అయిందా నాకు తెలియదు. అంటే అక్కడ 3 సంవత్సరాలు చేయలేదా? అక్కడ 1 సంవత్సరం చేసాను. పొలిటికల్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం మరి, కానీ తర్వాత ఎందుకంటే మా ఫాదర్ కూడా అన్నాడు అనమాట పొలిటికల్ ట్రాన్స్ఫర్ అయ్యారా అంటే నేను నాకు తెలియదు. ఎందుకంటే నేను అంటే ఒకరోజు కొంచెం అంటే మాని మంత్రి వారితో కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. అయినా నెక్స్ట్ డే మార్నింగే నాది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది అదే. కానీ మరి అంటే నా ఒక వర్కింగ్ స్టైల్ ఉండేది, నెగటివ్ స్టైల్ ఏది కాదు, కానీ కాకపోతే అనుకోండి ఇది చేస్తా ఇది చెయ్య అనే స్టైల్ ఉండేది. సార్ అక్కడ పొలిటీషియన్స్ మర్యాద ఇచ్చి మాట్లాడతారా లేదా సినిమాలో చూపించినట్లు రఫ్గా మాట్లాడతారా? నేను చెప్పిన కదా, ఈవెన్ ఆ రోజు ఘర్షణ జరిగిన రోజున కూడా ఆయన ప్రతి దగ్గర మర్యాదతోనే మాట్లాడాడు. అతని పక్కనున్న వాళ్ళు మాత్రం కొంచెం ఏదో ర్యాష్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఆపినాడు కూడా వాళ్ళను. కానీ నాతో మాత్రం ఆయన అన్నాడు అన్నమాట అంతే. తర్వాత పోస్టింగ్ అండి? పోస్టింగ్ అల్మోడా వెళ్ళినాను సార్. అల్మోడా హిల్స్ అది. ముఖ్యంగా అదే అంటారంట, అది తంతే పరుపులో పడతారంటారు. నాకు అది ఐ రియలీ ఫీల్ దట్. ఎందుకంటే నేను చాలాసార్లు బూర్లగంపలో బూర్లగంప అది అంటే బేసిక్ ఏంటంటే రిచ్ ఫారెస్ట్ ఏరియా అది. అంటే మీరు బేసిక్ ఏంటంటే అక్కడ ఒక డిస్ట్రిక్ట్ లోపల 70,000 హెక్టేర్స్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. కొన్నిసార్లు అనుకునేవాళ్ళు అనమాట ఇల్లు మీది కానీ మీరు బయట కాలు పెడితే మాత్రం యూ పుట్ ఇన్ ది రిజర్వ్ ఫారెస్ట్. ఆ తిరిగి ఉండేది అక్కడ మాత్రం చాలా అంటే ఛాలెంజెస్ బేసికల్లీ లీసా స్మగ్లింగ్ ఉండేది అక్కడ. దాన్ని కంట్రోల్ చేస్తూ ఇట్స్ వెరీ టఫ్. దాన్ని వీలైనంత మటు కంట్రోల్ చేయగలిగాం. 100% చేసినా అని చెప్పి కూడా నేను క్రెడిట్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే బేసికలీ మూమెంట్ ఒక రిస్ట్రిక్టెడ్ మూమెంట్. హిల్స్ లోపల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రోడ్ ఉంటుంది ఒకటి, రోడ్ నుంచి మీరు ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ అంతవరకు నడిచి వాపసు రావాలి. అంటే మీకు ఏది కూడా క్విక్ అనేది ఏది ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఒక 18 కిలోమీటర్లు ఒక ప్లాంటేషన్ చూడడానికి వెళ్ళినాం. ప్లాంటేషన్ అట్లా కూడా ఉంటుండే. అంటే 18 కిలోమీటర్లు ప్లాంటేషన్ నడవడానికి వెళ్ళినామో మళ్ళీ ఆ 18 కిలోమీటర్లు వాపసు వస్తేనే మీకు ఇక్కడ జీప్ కనపడుతుంది. అవునా? అట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. అట్లా కూడా వెళ్ళేవాళ్ళం. కానీ అంటే ఏంటంటే మీకు ప్లేన్స్ లోపల ఫెసిలిటీ ఏముండేదంటే మీరు ఒక సైడ్కి వెళ్ళిన తర్వాత మీరు కావాలని కూడా వెహికల్ అక్కడ తెప్పించుకోవచ్చు. మీరు అక్కడ నేను ఇక్కడ నడిచిపోతా, మీరు అక్కడ వెహికల్ తీసుకురా, అక్కడ చెక్కి వెళ్ళిపోదాం. కానీ అక్కడ కుదరదు. అక్కడ అది కుదరదు. మళ్ళీ రావాల్సిందే మళ్ళీ వెళ్ళాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు మనకు. అట్లాంటి ఛాలెంజ్ చేయబట్టి కొన్ని చోట్ల 100% కంట్రోల్ చేయగలని చెప్పడం కష్టం. కానీ అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మనకే డిసడ్వాంటేజ్ ఉందో ఇలిసిట్ ఫెల్లింగ్ చేసేవాడు కూడా డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఇలిసిట్ ఫెల్లింగ్ చేసిన తర్వాత దాన్ని పట్టుకుని అయితే పోవాలి కదా, మళ్ళీ వాడు కూడా అదే రోడ్డుకు రావాలి. మనం రోడ్డు కంట్రోల్ స్ట్రిక్ట్గా చేస్తే చాలా మటుకు కంట్రోల్ అయ్యేటి. ఆ రకంగా ప్రయత్నం చేసేది. లీసాది ప్రాబ్లం ఉండేది, ఇలిసిట్ లీసాది ప్రాబ్లం ఉండేది. దానికోసం వీలైన వాడు ఫ్యాక్టరీస్ పైన రేట్ చేసేవాళ్ళం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. కానీ నేచర్ వైజ్ సో బ్యూటిఫుల్ అండి. మీరు ఎప్పుడైతే హిల్ని ఎక్కుతూ వెళ్తారో అది ప్లాంటేజ్ చేయడానికి, ఎక్కుతున్నంతసేపు ఒక 10 నిమిషాలు అనిపిస్తుంది అనమాట. చాలా కష్టమైంది. మీరు ఒక్క సెకండ్ ఆగండి అంతే, అక్కడ మీకు వచ్చిన చెమట అంతా మొత్తం పోయి యూ విల్ బికమ్ వన్స్ అగైన్ ఫ్రెష్. మళ్ళీ అల్మోడా అంటే నైనితాల్ నుంచి దగ్గర ఉంటుంది అనమాట. నైనితాల్ నుంచి ఒక 50-60 మీరు అక్కడ ముస్సోరీ డెహ్రాడూన్ పైకి వెళ్తే మనకి ఇంకా అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే 2 రకాల హిల్స్ ఉన్నాయి అనమాట. గడ్వాల్ హిల్స్, కుమావ్ హిల్స్. ఇప్పుడు మన దేహ్రాదూన్ ఉన్నదేమో దేహ్రాదూన్, మసూర్ ఏమో గడ్వాల్. ఇదికేమో ఇది నైనితాల్ కానీ రిషికేశ్ నుంచి నైనితాల్ వైపు చెప్తున్నారు. ఆ రిషికేశ్ మళ్ళీ గడ్వాల్ దిగిపోతాం. ఓకే.
ఇటు హల్ద్వానీ అంటారు అన్నమాట బేసిక్గా. హల్ద్వానీ నైనితాల్ తీసుకున్న నైనితాల్ ఒకటి, తర్వాత హల్ద్వానీ అని ఉంటుంది, రామ్నగర్ అని ఉంది, తర్వాత ఇటు అల్మోడా, బాగేశ్వర్, పిథోరాగఢ్, ఇవి దే ఆర్ కుమావ్ హిల్స్. ఇవి గడ్వాల్ హిల్స్ ఏమో మళ్ళీ అటు ఇది మన దేహ్రాదూన్ కానీ, రిషికేష్ కానీ, తర్వాత ఉత్తరకాశీ కానివ్వండి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇవన్నీ గడ్వాల్ హిల్స్లో వస్తాయి. నేను కుమావ్ హిల్స్ లోపల దేహ్రాదూన్లో ట్రైనింగ్ చేసిన, కుమావ్ హిల్స్ లోపల డిఎఫ్ఓగా పనిచేసిన, 2 years డిఎఫ్ఓగా పనిచేసిన. దాని తర్వాత కాడర్ సెపరేట్ అయింది, యూపీ ఉత్తరాఖండ్. తర్వాత నేను ప్లేన్స్కి యూపీ కాడర్కి వచ్చినాను. నేను తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి యూపీకి వచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నేను ట్రైనింగ్ సెల్, యూపీ వరల్డ్ ఫారెస్ట్ బ్యాంక్ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ సెల్ మేనేజ్ చేసిన. దానిలో ఫారిన్ ట్రైనింగ్స్ కానీ, లేకపోతే మన లోకల్ ట్రైనింగ్స్ కానీ. దాని తర్వాత అప్పుడే గ్రాడ్యువల్గా కంప్యూటర్ ఇంట్రడ్యూస్ అయిందన్నమాట. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, కంప్యూటర్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అక్కడ బేసిక్ 4 ఉండేటివి కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవి వాళ్ళకు మొత్తం ట్రైనింగ్స్ ఇప్పించడం కానీ. దాని తర్వాత కొంతమంది సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ ఫారిన్ ట్రైనింగ్స్ ఉండేవి, వాటిలో నామినేట్ చేయించడం కానీ, వాళ్ళ లాజిస్టిక్స్ చూడడం కానీ, ఐఏఎమ్స్, ఐఐటీస్ తోటి. ఈ క్యాడర్లో అవుతున్న టైంలోనే మీ నాన్నగారు మరణవాత ఎప్పుడు బలియాలో ఉన్న పోస్టింగ్ అప్పుడు జరిగింది అదనమాట. బలియా లోపల ఉన్నప్పుడు అదే చెప్తున్నాను కదా, అది నా అంటే దురదృష్టం అంతా అది ఒకటేసారి వచ్చింది అనుకుంటా. ఆయనతో ఎవరు మంత్రి గారితో నాకు గొడవ జరిగిన తర్వాత కొద్ది రోజులు ఊరికి వెళ్దామని వచ్చేసిన నేను. అంటే మీరు ఇక్కడ బలియాలో ఉన్నప్పుడు. దాని తర్వాత వచ్చారు మీరు ఆయన వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు అనమాట నాతో, ఈసారి నేను కూడా వస్తారా అని చెప్పన్నాడు. అన్న తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెళ్ళాను నేను. అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే ఊరికి వెళ్ళాను. మంచిర్యాల వెళ్తే అక్కడ ఫాదర్తో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఆయన తెలిసింది, ఆయనకి తెలిసి ఆయన అదే అన్నాడు అనమాట, నేను కూడా మరి పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అయితే అని విన్నా నేను, మరి ఫస్ట్ టైం నా కొడుకు కూడా చూస్తున్నా నేను అని చెప్పి అన్నాడు అనమాట. అని అదే అన్నాడు అనమాట, నాకు కూడా ఆల్మోడా అంటే ఇష్టము అని చెప్పి. అప్పుడు స్వామి వివేకానంద అక్కడికి వచ్చింది చెప్పిండు, మహాత్మా గాంధీ అక్కడికి వచ్చింది చెప్పిండు, ఆయన మొత్తం హిస్టరీ అంతా చెప్పిండు. చెప్పి ఒకసారి నేను కూడా వచ్చి నీతో కొద్ది 2-3 నెలలు కొంచెం రిలాక్స్ అయ్యి వస్తారా అన్నాడు. నేను కూడా నాతకంటే మించింది ఏముంటుంది, అదృష్టం ఏముంటుంది. నేను పోయినా బస్ నేను అక్కడ జాయిన్ అయినానండి అంతే. ఆ రాత్రి 12 రాత్రి మెసేజ్ వచ్చింది, హిల్స్ లోపల రాత్రి ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ నా ఛార్జ్కి హ్యాండ్ ఓవర్ చేసి ఢిల్లీ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంటి వరకు వచ్చేసరికి అప్పటికే చుక్కి అంటే ఎక్స్ట్రీమిస్ట్ అటాక్ కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా చెప్పినారు అంటే ఎక్కువసేపు ఉంచకండి అని చెప్పినారంట. అయితే నేను నాకు ఫోన్ చేసినారు, మరి ఆపొద్దా అంటే నేను చెప్పిన సిచ్యువేషన్ అట్లా మంచి లేదంటుంటారు కాబట్టి చేయండి చెప్పి నేను చేరలేకపోయినాను. నాన్నగారు నాకు చేరలేకపోయాను నేను. అదొకటి లోటు, అదొక జీవితం డెఫినెట్లీ అండి, జీవితం మొత్తం చూడలేదు సార్. దాని తర్వాత ఆల్మోడా తర్వాత ట్రైనింగ్ సెల్ చేసినాను. ట్రైనింగ్ సెల్ తర్వాత మీరు చెప్పిన ప్రతాప్గఢ్కి వెళ్ళినా. ఇక్కడైతే పొలిటికలీ బాగా సెన్సిటివ్ స్టేట్, అది సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అయినా కూడా అక్కడ ఐ కుడ్ కంట్రోల్ అండి. 144 సామిల్స్ని ఒక 1 week లోపల మేము దాన్ని కంప్లీట్ బంద్ చేయగలిగినాం. బంద్ చేసిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ ఉండేది కానీ కాకపోతే బెదిరించే ప్రెషర్స్ ఉండకపోయేది, రిక్వెస్ట్ ప్రెషర్స్ ఉండేవి అన్నమాట. అదే కష్టం అండి చేపట్టి దాంతో ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ 3 years అక్కడ పనిచేసిన నేను. చేసిన తర్వాత అక్కడ ఒక శాంక్చురీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది, బర్డ్ శాంక్చురీ ప్రతాప్గఢ్ కుండా అనేది ప్లేస్ లోపల జరిగింది. సార్ బర్డ్ శాంక్చురీ సార్ మీకు బాగా ఇష్టం. పక్షులు ప్రజలకి నేర్పుతాయి, పక్షులు నేచర్కి ఏమి ఇస్తారండి సార్? బేసికలీ పక్షులు ఎట్లాంటివి అంటే దే ఆర్ కాల్డ్ ఇండికేటర్స్. ఏ మాత్రం కొంచెం చేంజ్ వచ్చినా కూడా అక్కడ ఆ పక్షి రావడం బంద్ చేస్తుంది. దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఇన్ దిస్ ప్లేస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాట్ ఈజ్ ఎ వెట్ ల్యాండ్? అదొక పర్టికులర్ షేప్లో ఉంటేనే వెట్ ల్యాండ్ అది. ఇప్పుడు కాంకాంగ్ మనం ఏం చేస్తున్నాం, వాటర్ కన్జర్వేషన్ పేరు మీద వాటర్ కన్జర్వేషన్ కావాలి, ఆ లేక్ని వీఆర్ మేకింగ్ ఇట్ ఎ ట్యాంక్. అవును, అది చేయబట్టి దానిలో ఉండే జలచరాలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద డిపెండ్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ ప్లేస్ దొరకట్లేదు. మెయిన్ ఏంటంటే ఎడ్జ్కు సూర్యరశ్మి పడుతుంది, అది చేయబట్టి దాని లోపల కొన్ని మొక్కలు వస్తాయి, హైడ్రోఫైట్స్ అంటాం. ఆ హైడ్రోఫైట్స్ మీద జీవించే కొన్ని డక్స్ వస్తాయి, కొన్ని వేడర్స్ ఉంటాయి.
అవి పూర్తి స్విమ్ చేయలేవు. వేడర్స్ అంటే దాని లోపల పెద్ద పెద్ద కాళ్ళు కొంగలు అనుకోండి, కాళ్ళు పెద్దగా ఉంటాయి, అంతవరకే పోగలుగుతాయి. వాటికి అక్కడ ఫిష్ ఏమైనా దొరుకుతుంది, వాటి కోసం పోతాయి. కాబట్టి మనం ధీరే ధీరే వాటి మేనేజ్మెంట్ కొంచెం చేంజ్ చేసి దాని వాటర్ ఇంకెక్కువ కావాలనే ఉద్దేశంతో దాన్ని ట్యాంక్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. అది ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు ది బర్డ్స్ అల్టిమేట్లీ అక్కడి నుంచి పలాయనం చెందుతాయి. అంటే మనం ఇంకొకటి ఏమవుతుందంటే మొత్తం ఇట్ ఈస్ ఎన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఒకటి ఉంది, ఒకటి లేదు. అయితే ఏమవుతుంది, ఆ లేనిది ఏదో తినేదో ఆ జీవులు మరీ ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి బ్యాలెన్స్ తప్పిపోతుంది అట్లా. ఇప్పుడు బేసిక్ ఏమంటే హెర్బివోర్స్ ఉన్నాయండి. ఒకవేళ అక్కడ టైగర్ లేకపోతే హెర్బివోర్స్ అన్కంట్రోల్డ్గా పెరిగిపోతాయి. ఒకవేళ హెర్బివోర్స్ అన్కంట్రోల్డ్గా పెరిగిపోతే అవి మళ్ళీ మన చేళ్లలోకి పొలాల్లోకి వచ్చి మన పంటను నష్టం చేస్తాయి. అప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ వంట మన చేను పొలాలు టైగర్ ఉంటే బాగుంటుంది అంటారా లేదా తెలియట్లేదు. కానీ కాకపోతే అల్టిమేట్లీ ఎకో సిస్టమ్ గురించి మనం ఒక అవగాహన ఉంటే మనం గుర్తుపడతాం ఏంటంటే అది ఉంటే ఇది ఉండాలి, ఇది ఉంటే అది ఉండాలి, రెండు ఉండాలి. అయితేనే మనకు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ముఖ్యంగా పక్షుల దగ్గరకు వస్తే చూడండి, నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మనం జనరల్ అనుకుంటాం కదా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనుకుంటాం. మీరు ఒక పక్షిని చూడండి, పర్ఫెక్ట్గా దాని సన్ రైజ్తో పాటు వాటి కిలకలా రావాలి మనకు వినపడతాయి, సన్సెట్ తోటి అవి గూడు చేరుకుంటాయి. సో దట్ ఈస్ ది రీజన్ వై దే మెయింటైన్ ఏ హెల్దీ లివింగ్. వాటిది మార్నింగ్ పూట అవి తింటాయి. ఇప్పుడు ఇవాళ పంటున్నా చూడు, యూ హ్యావ్ ఏ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అవుతుందో హ్యావ్ ఏ వెరీ లైట్ మీల్. యూ అబ్జర్వ్ ది బర్డ్స్ ఫర్ కంప్లీట్ డే. అది కూడా మార్నింగ్ చూడండి, మీరు చాలా ఫాస్ట్గా మీకు ఫుల్ యాక్టివిటీ మార్నింగ్ కనబడుతుంది. మధ్యాహ్నం అవ్వకుండా తగ్గుతుంది, రాత్రి అవ్వకుండా ఎక్కడైనా దొరికినట్టు దొరకపోయినట్టు వెళ్ళిపోయేవి మళ్ళీ వాటి గూడు చేరుకుంటాయి. అంటే వాటి స్టైల్ ఏదైతుందో అదే స్టైల్ మనం ఇవాళ చెప్పుకునేదైతుందో, ఏదో ఈట్ లైక్ ఏ ప్రిన్సెస్ ఇన్ ది మార్నింగ్ అని చెప్పి, బెడ్ టైం లైక్ ఏ పాపర్ అని చెప్పి అంటారు అన్నమాట. ప్రాబబ్లీ అవి దీన్ని చూసే వచ్చిండవచ్చు వాటిని. ఒకటి అది. రెండు, మళ్ళీ సేమ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి చెప్తే మనకు మెనీ ప్లేసెస్ వాటి ఫుడ్ ఒకటి డిఫరెంట్ ఇన్సెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన దాన్ని తింటుంది. అది అన్నీ ఒకటే దాని మీద డిపెండ్ కావు. ఈవెన్ మనం కొంచెం టైమింగ్స్ చూసామనుకోండి, బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న బర్డ్స్ ఒక టైంలో వస్తాయి, మధ్య సైజ్ బర్డ్స్ ఒక టైంలో వస్తాయి, పెద్ద సైజ్ బర్డ్స్ ఒక టైంలో వస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత ర్యాప్టర్స్ అన్నిటికంటే లాస్ట్ వస్తాయి అన్నమాట. ర్యాప్టర్స్ ఏంటంటే దే క్లీన్ ది సిస్టమ్. అది అట్లాంటి వీక్ ఇండివిజువల్ని జనరల్గా అవి ఏది కానీ ప్రిడేటర్ ఏది ఉంటుందో దట్ ఐడెంటిఫైస్ ఏ వీక్ ఇండివిజువల్. ఆ వీక్ ఇండివిజువల్ని ఐడెంటిఫై చేసి దాన్ని తింటుంది. సో అల్టిమేట్లీ ఏంటంటే ఇట్స్ ఏ న్యాచురల్ సెలెక్షన్ అంటారు దీన్ని. వీకర్ ఇండివిజువల్ పెరిష్ అవుతుంది, స్ట్రాంగర్ ఇండివిజువల్ సర్వైవ్ అవుతుంది. స్ట్రాంగర్ ఇండివిజువల్ సర్వైవ్ అవుట్ చేయబట్టి నెక్స్ట్ జనరేషన్ ఏది ఉంటుందో ఈవెన్ దట్ విల్ ఆల్సో బి ఆఫ్ స్ట్రాంగర్ ఇండివిజువల్స్. ఈవెన్ టైగర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఎక్కడైనా మీరు నేషనల్ పార్క్స్లో కానీ ఎక్కడైనా కానీ, జనరల్గా ఈవినింగ్ టైమింగ్స్లో డాన్ అండ్ డస్క్ అంటారు వాటిని. టైం లోపల జనరల్ అటాక్ చేస్తాయి. మీరు ఒకటి డస్క్ టైంలో చూసినప్పుడు ఒకసారి తెలుస్తుంది ఏంటంటే డియర్ మొత్తం కూడా వచ్చి నీళ్లు తాగి వాపస్ జంగల్లోకి పోవడానికి ప్రయత్నిస్తుంటాయి అనమాట. అయితే అది నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు టైగర్ కీప్స్ ఆన్ అబ్జర్వింగ్ అనమాట. అన్నిటికంటే వెనక్కి ఏదిపోతుంది, ఓకే, దాన్ని చూస్తున్నాను. అంటే వెనక్కు పోయేది దట్ ఇస్ ఎన్ వీకర్ ఇండివిజువల్. అల్టిమేట్లీ దాన్ని టార్గెట్ చేసి దట్ విల్ అటాక్ ఇట్. ఈవెన్ మార్నింగ్ అవర్స్లో కూడా సేమ్ అదే, ఇట్ విల్ ఫాలో ది సేమ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈవెన్ టైగర్ అయినా కూడా అది అనుకోదు కదా, అంటే నేను దీనిలో ఉన్న ఆల్ఫా మేల్నే తింటా అని చెప్పి అనుకోదు. అల్టిమేట్లీ దట్ వాంట్స్ ఎ ఫుడ్ అండ్ దట్ ఫుడ్ ఈజ్ ఓన్లీ ది వీకర్ ఇండివిజువల్. అంటే ఒకసారి గుంపు వచ్చినా అటాక్ చేయదు. వాడు దాని నుంచి సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ థరోలీ చెక్ విచ్ ఇండివిజువల్ ఈజ్. ఇప్పుడు దానికి కూడా అంతే స్ట్రెస్ తీసుకోవాలి కదండి, ఇట్ హ్యాస్ టు రన్ అగైన్ దాన్ని. ప్లస్ ఆ ఇండివిజువల్ కూడా దాని నుంచి బచాయించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి టైగర్ ఎప్పుడైనా హంటింగ్ వెళ్ళినప్పుడు రైట్ వెళ్ళిన ప్రతిసారి సక్సెస్ అవుతాడు కదండి? కాదు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది కూడా ఎన్నిసార్లు ఎప్పుడు ఉంటుంది అట్లాంటిది. ఎప్పుడైనా నేను బై ఛాన్స్ మళ్ళీ టైం దొరకకుండా చిన్న చిన్న వీడియోస్ చూపిస్తాను. నేను మసాయిమారా వెళ్ళాను అక్కడ, దట్ లయన్ అటాక్ ఇది అన్నమాట. లయన్ అటాకింగ్ ది జీబ్రా. అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 3-4 hours వీ హ్యావ్ స్పెంట్.
అది చూస్తుంటుంది. జీబ్రాస్ కనబడకుండా అది మొదలు క్యామఫ్లేజ్ చేసుకోవాలి ఫస్ట్ దాన్ని. ప్లస్ ఈవెన్ ఈ ఎయిర్ డైరెక్షన్ కూడా ఉంటుంది కదా, ఎయిర్ డైరెక్షన్ వాటి సైడ్ ఉండొద్దు, ఇది ప్రే సైడ్ ఉండొద్దు, అగైన్ సైడ్ ఉండాలి. అయితే ఎందుకంటే దానికి వాసన రాకుండా అన్నమాట. ఓహో, అట్లా చేసిన తర్వాత అది అటాక్ చేయడానికి పోయింది. ఒక్క 2 స్టెప్లు ముందేసింది అంతే. ఇది ఇంకొక 2 స్టెప్లు తర్వాత వేసి ఉంటే ఆ జీబ్రా అనేది క్యాచ్ చేసి ఉండేది. బట్ అల్టిమేట్లీ ఇట్ కుడ్ నాట్ క్యాచ్ ది జీబ్రా, దాన్ని అంత మిస్టేక్ లోపల. సో దట్ నైట్ మస్ట్ హ్యావ్ గాన్ వితౌట్ ఎనీ ఫుడ్. ఇట్ ఈస్ వెరీ టఫ్. అందుకోసమే. ఓకే, అంటే ఒకసారి హంట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఎంతకాలం గ్యాప్ తీసుకుంటుంది సార్? బేసిక్గా అది హంట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో స్కాట్ని, ఫస్ట్ ఇట్ విల్ ట్రై టు ఈట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దాన్ని చేసిన తర్వాత దాన్ని ప్రయత్నం చేస్తుంది అంటే ఒక ముళ్ళ కొంపల్లో అట్లా దానిలో పెట్టేస్తుంది, సో దట్ మిగిలి ఉండాలి. కానీ వెంటనే ఇప్పుడు ఆ మిగిలిన మీట్ ఉంటుంది, వాటి కోసం నక్కలు కానీ లేకపోతే ఇట్లాంటి హైనాస్ కానీ అవి మళ్ళీ వాటి మీద అటాక్ చేస్తాయి, అవి తినడానికి ప్రయత్నం చేస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తుంది అంటే అది మ్యాక్సిమం తింటుంది అన్నమాట. అయితే దాని స్కాట్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ డే నాట్ పల్సగా ఉంటుంది, అంటే అజీర్తి, అది అరగలేదు దానికి. ఆ సెకండ్ డే థర్డ్ డే అవ్వకుంటూ కన్సిస్టెన్సీ నార్మల్గా అవుతుంది దాన్ని. కానీ డెఫినెట్గా అది ఇప్పుడు దేనిదైనా ఫుడ్ సైకిల్ సేమేనండి. 24 గంటలు దానికి భోజనం కావాలి. కానీ దానికి ఓర్చుకునే కొంచెం శక్తి ఉంటుందేమో, ఎందుకంటే ప్రతిసారి ఈజీ కాదు కాబట్టి ఓర్చుకునే శక్తి ఉంటుందేమో. లేదా ప్రతిసారి జింకనే పట్టాలని చూడదు, కుందేళ్ళని పట్టుకోవచ్చు. ఈవెన్ చిన్న చిన్న ఈ వాటర్ సైడ్స్ ఉంటాయి కదా, కప్పలు, వాటి కూడా పడతాయి. ఇట్స్ నాట్ టార్గెట్ కాదు, టార్గెట్ కడుపు నింపాలి, ఏదో దానికి కడుపు నింపాలి అంతే. అల్టిమేట్లీ దానికి ఈజీ టార్గెట్ ఏదో చూసుకుంటూ ఉంటుంది అది కూడా. సార్ మీరు చాలా టైగర్ చూస్తుంటారు. ఒక నానుడు ఉందండి, అడవిలో పులి మనం చూడకపోయినా అది మనం చూస్తుంది అంటారు వాస్తవం? డెఫినెట్ సార్, డెఫినెట్గా. ఎందుకంటే అంటే భగవంతుడు దానికి ఇచ్చిన ఆ శక్తి అదే అన్నమాట. ఎందుకంటే దాని ఆ ఎల్లో బ్లాక్ చార్కలు ఏముంటాయో, బ్లాక్ ఏదైతుందో నీడ అన్నమాట, అది ఎల్లో ఏదైతుందో అక్కడ గ్రాస్ ల్యాండ్ అనుకోండి, దాంతో మ్యాచ్ అవుతుంది. కాబట్టి 1 మీటర్ లోపల ఉందనుకోండి, 1 మీటర్ 1.5 మీటర్ లోపల ఉందనుకోండి, దాన్ని గుర్తుపడడం కష్టం, చాలా కష్టం. కానీ మనం చూస్తుంది, అది మనం చూస్తుంది ఎట్లా అంతే అది. అది డెఫినెట్ ప్రతి దాంతో అదే అండి. ఎందుకంటే ఈవెన్ బర్డ్స్ కూడా మేము చూస్తాం కదా, కెమెరా పట్టుకొని వెళ్తాం, ఎప్పటివరకు అయితే అంటే కాల్ వినబడుతుంది, ఎక్కడుంది అని చూస్తుంటాం. ఎప్పటివరకు అయితే దానికి ప్రాపర్ కెమెరా పైకి లేపుతాం, అది ఎగిరిపోతుంది అక్కడికి. అది ఎనీ ఫోటోగ్రాఫర్ మీరు అడిగి చూడండి, అది పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళందరిది. సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళకి పులి కనబడితే అదొక లక్ అనుకుంటారు వాస్తవం? సార్ డెఫినెట్గా. ఎందుకంటే లక్ అనే బదులు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అల్టిమేట్లీ నేను ఒక ఫారెస్ట్లో పనిచేస్తున్నా, ఒక పులి కనబడిందంటే చలో అట్లీస్ట్ ఇట్ ఈస్ సేఫ్ టుడే. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. దాంట్లో చిన్న పోచింగ్ అయినా కూడా యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. పులి ఉంది కాబట్టి రారు, పులి ఉంది కాబట్టి ఒకటి రారు, ఇంకోటి అట్లీస్ట్ యు ఆర్ సేఫ్. ఎస్, దీన్ని ప్రొటెక్ట్ చేయగలిగాను నేను, అదొకటి ఉంటుంది అన్నమాట డెఫినెట్గా. కాబట్టి ఏదైతే టైగర్ ఉన్న ఏరియా ఉంటుందో అండ్ లోపల ఇలిసిట్ ఫెల్లింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. రెగ్యులర్గా చూసిన ఫారెస్ట్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్ కానీ బీట్ ఆఫీసర్ ఎవరైనా పులి సాధారణంగా అటాక్ చేయదట, రోజు కనబడే వాళ్ళని? ఈవెన్ అదర్వైజ్ అండి, నేను చెప్పినాను కదా మీతో, జనరల్లీ అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎనీ హ్యూమన్ బీయింగ్, అక్కడ ఇప్పుడు మనం ఏదో జీప్లో వెళ్తాం, బీట్ ఆఫీసర్ చాలామంది సైక్లింగ్ మీద రావాలని చూసినాం, అక్కడ ఉన్న ఊరు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, ఎవరి మీద అటాక్ చేయంగా చూడలేదు. దాన్ని బట్టి తెలుసుకుని ఏంటంటే అది డిఫరెన్షియేట్ చేస్తుందండి. నాకు తెలిసిన మటుకు నేను ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్. ఐ కెనాట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ రీజనింగ్ ఫర్ దిస్, కానీ బట్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్. అది డిఫరెన్షియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై ఫుడ్, దిస్ ఈజ్ నాట్ మై ఫుడ్. ఓహో, డిఫరెన్షియేట్. సో బయటకు వచ్చి అటాక్లు చేస్తుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది ఆఫీసర్లు పులికి కెమెరా కడదామని, పులికి జియో ట్యాగ్ పెడదాం అనుకుంటుంటారు. దాన్ని దొరికిన తర్వాత అది సాధ్యమేనా? జియో ట్యాగింగ్ చేయొచ్చు అండి, జియో ట్యాగింగ్ చేయవచ్చు. తర్వాత చాలా మటుకు ఎప్పుడైతే మేము అంటే టైగర్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఎక్కడైనా విడిచిపెట్టాల్సి వెంటనే. ఇంకోటి ఏంటంటే బేసిక్గా టైగర్ కానీ ఎనీ లేపడ్ ఏది కానీ హ్యూమన్ ఇంప్రింటింగ్ అంటారు. హ్యూమన్ ఇంప్రింటింగ్ కానివద్దు దాని మీద. హ్యూమన్ ఇంప్రింటింగ్ అంటే మనిషి దగ్గర ఆ గొప్ప శక్తి ఉందండి, చాలా గొప్ప శక్తి ఉంది. దానికి ఒక 4 రోజులు మీరు మీట్ పెట్టండి, దట్ విల్ బికమ్ యువర్ పెట్. అవునా? అది చేయబట్టి
యూ కెనాట్ లీవ్ ఇట్ ఇన్ ది ఫారెస్ట్ అగైన్. ఎందుకు? మిమ్మల్ని చూసింది, మీరు దాన్ని ఫుడ్ పెడుతున్నారు. ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నడిచేవాడిని కూడా వీడు నా ఫ్రెండ్ అనుకుని దగ్గరకు వస్తే, కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎప్పుడు కానివ్వండి, ది మూమెంట్ వి క్యాచ్ ది ఎనిమల్, బోన్లో వచ్చిన వెంటనే దానికి వెంటనే ఏం ట్రీట్మెంట్ ఉందో దాని ట్రీట్మెంట్ చేపిస్తాను. దాన్ని అక్కడ ఉన్న వెటర్నరీని పిలిచేసి దానికి స్క్రాచెస్ ఉన్నాయి, ఏమన్నా వూండ్స్ తగిలి దాని వెంటనే దాని ట్రీట్మెంట్ ఇస్తాం. అన్లెస్ అంటే ఆ లెవెల్ వరకు ఇంజూర్ కాకపోతే ఇట్ కెన్ దాన్ని చేసుకోగలుగుతుంది అనిపిస్తే విదిన్ 24 hours వి రిలీజ్ ఇన్ ది ఫారెస్ట్. అంటే ఆ టైంలో జియో ట్యాగ్ చేస్తారా? ఆ టైంలో కొన్నిటికి చేస్తాను, జియో ట్యాగ్ చేస్తారు. సో దట్ మెయిన్లీ పెద్ద యానిమల్స్కి టైగర్ లాంటి దానికి జియో ట్యాగ్ చేస్తారు. సో దట్ వెదర్ ఇట్ ఈస్ స్టేయింగ్ దేర్ ఆర్ నాట్. కొన్నిసార్లు ఇన్స్టెన్సెస్ ఏమంటారంటే అది ఏ ఫారెస్ట్ నుంచి అయితే వచ్చిందో దాని GPS సిస్టమ్ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇట్ విల్ ట్రై టు మూవ్ టు ద సేమ్ ఫారెస్ట్ ఏరియా. అవునా? దాని గురించి అని చెప్పి జియో ట్యాగ్ చేస్తారు దాన్ని. లేదా అది ఎట్లా మూవ్ అవుతుంది, వెదర్ ఇట్ హాస్ మింగిల్డ్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్, దాని గురించి అని అంటే డిపెండ్స్ మన దగ్గర ఉన్న జియో ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి అట్లాంటివన్నీ వాటి చేసి వీళ్ళు పక్షుల గురించి రేడియో కాలరింగ్ చేస్తారు దానికి. పక్షుల ద్వారా మనుషులు ఏం నేర్చుకోవచ్చండి? ఒకటి, ఇల్లు ఎలా కట్టాలి. రైట్. 2, మన డిసిప్లిన్ ఎలా ఉండాలి. 3, మన ఫుడ్ కంట్రోల్ ఎలా ఉండాలి. కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలి. ఈ 4 నేర్చుకోవచ్చు అంటారు, వాస్తవం అంటారా? డెఫినెట్ సార్, బికాస్ వీఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్స్. ఎందుకంటే మన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. బట్ సీ ఏ బర్డ్ కాల్డ్ బయా బర్డ్ని అది వీవ్ చేస్తున్నప్పుడు చూడండి మీరు, మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఎట్లయితే వీవ్ చేస్తుంటుందో ఒక్కొక్కటి, ఒక గ్రాస్ బ్లేడ్ని తీసుకొచ్చి దాన్ని తీయాలి చక్కగా అసలు చేసి తర్వాత ఇంజనీర్ కూడా చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ. అది చేసిన తర్వాత దానికి ఒక ఫన్నర్ లాగా విడిచిపెట్టిన తర్వాత దాన్ని ఏమంటారంటే దానిలో ఒక్కొక్కసారి ఇట్ విల్ కన్స్ట్రక్ట్ 2 rooms. వన్ ఈజ్ ఎ బెడ్రూమ్ అండ్ అది డ్రాయింగ్ రూమ్. అది దాంతో మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఆర్టిఫిషియల్దే కానీ మనకి ఫ్లవర్ లాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈవెన్ ఆ ప్లాస్టిక్ ఫ్లవర్ని కూడా తెచ్చి దాని మీద ఫిట్ చేస్తుంది. అది ఎందుకు? దాని ఇల్లు అందంగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, మా కూతురు ఒక ఇంజనీర్కి ఇస్తే బాగుండేది అన్నట్టు, అవి కూడా అనుకుంటాయి అన్నమాట. అక్కడ ఫీమేల్స్ అన్ని మంచి ఇంజనీర్ అయితే బాగుంటుంది. దే విల్ బి కాంపిటీషన్ బిట్వీన్ ఫీమేల్స్. ఓకే. ఫైనల్లీ ఒక మేల్ సెలెక్ట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అంటే ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు అంటే హాఫ్ కంప్లీటెడ్ హౌస్ ఉంటుంది కదా, ఆ టైంలో దే విల్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో మెనీ ఫీమేల్స్ కమ్, దీన్ని కొడుతుంది దాన్ని కొడుతుంది అనేది. అయిన తర్వాత వన్ విల్ గెట్ సక్సీడెడ్, దట్ మేల్ అండ్ ఫీమేల్ దాన్ని ఆ హౌస్ని కంప్లీట్ అయ్యి 2 కలిసి చేస్తాయి ఆఖరిగా అన్నమాట. అచ్చా, 2 కలిసి చేస్తున్నా అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ కపుల్ అయింది, దే ఆర్ పేర్డ్ అన్నమాట. అలాంటి చేస్తాను అనమాట. స్టార్టింగ్ మాత్రం మేల్ స్టార్ట్ చేస్తాను. మేల్ అంటే ఈజ్ ఎ క్యాపబుల్ మేల్ అన్నమాట. ఈజ్ ఎ గుడ్ ఇంజనీర్. ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత వాడి కోసం ఈ ఫీమేల్స్ అని గొడవ పడతాయి. అందులోంచి ఒకదాన్ని వాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దే విల్ బికమ్ దే పేర్. అదొకటి అట్లాంటిది. సో ఆల్వేస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అది మనకు తెలిసింది అనమాట. యోగ్యత కావాలి, యోగ్యత ఉన్నవాడికే మంచి పిల్ల దొరుకుతుంది. అదొకటి చెప్తాను. 2 నేను మొదలు చెప్పిన ఒక నేచర్ సైకిల్ ఏదైతుందో, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్, దాని గురించి హౌ టు ఈట్ అండ్ హౌ టు మెయింటైన్ అవర్ ఫుడ్ ప్రపోర్షన్స్. మార్నింగ్ దే టేక్ లాట్, మధ్యాహ్నం వచ్చుకుని తగ్గుతుంది, ఈవినింగ్ ఆల్మోస్ట్ దే టేక్ సంథింగ్ అండ్ గో బ్యాక్. ఒకటి కమ్యూనికేషన్లోకి వస్తుంది. కమ్యూనికేషన్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను అది చేసేది ఇప్పుడు కొన్ని స్వాలోస్ ఉంటాయి, ది వే దే కమ్యూనికేట్, దే స్టార్ట్ ఫ్రమ్ సైబీరియా, కమ్ టు సేమ్ హౌస్. మనం ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని అంటే ఎవరైనా కార్లో పెట్టుకొని ఒక దగ్గర పట్టుకుపోయి అక్కడ విడిచిపెట్టి ఇంటికి వచ్చేవా అన్నాం అనుకో, అమ్మో రాలేము, ఎట్లా రావాలని మళ్ళీ అడుగుతాం. అట్లాంటిది అవి దే కమ్ టు ది సేమ్ హౌస్ మార్టిన్స్ అట్లాంటివి ఉంటాయి. దే కమ్ టు ది సేమ్ హౌస్, దేర్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్. అదొకటి. తర్వాత విన్నట్టుగా దట్ దే ఫార్మ్ ఏ వీ షేప్. ఆ వీ షేప్ కూడా ఏంటంటే ది ఎయిర్ రెసిస్టెన్స్, దే ఆర్ మోర్ సైంటిఫిక్. చూడండి హౌ దే మెయింటైన్, హౌ ది ఎయిర్ రెసిస్టెన్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఫ్రంట్లో ఒకటి సింగిల్ ఉంటుంది, దట్ విల్ బి లీడర్, మిగిలినవన్నీ షేప్లో వస్తాయి. ప్లస్ మనము ఇప్పుడు ఒకసారి మీరు బయట రోడ్డు మీదకి వెళ్తే
ఏ కార్ ఎటు పోవాలని తెలియదు, వాడు నో హాంకింగ్ అని రాసి ఉంటుంది, ఎవ్రీబడి కీప్స్ ఆన్ హాంకింగ్. బట్ ఏ గ్రూప్ ఆఫ్ డక్స్, మేబీ sometimes hundreds of ducks, not hundreds, thousands of ducks, they move together, no clash in between, in such a perfect discipline. So give space to other. అదొకటి నేర్చుకోగలిగితే డెఫినెట్లీ దట్ ఆర్డర్ విల్ రిమైన్. కానీ ఒకే పక్షి లీడ్ చేయదట కదండి, కాసేపు దట్ విల్ లీడర్, కొద్దిసేపు అయినాక somebody the rotation చేస్తూ ఉంటాయి. అందులో కూడా ఒక మనిషి నేర్చుకోవచ్చు కదండి. డెఫినెట్లీ దిస్ డోంట్ మన గివ్ అదర్స్ ఆల్సో స్పేస్, దట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సార్ ఇంకొకటి, కమ్యూనికేషన్లోనే ఏదైనా ఒక ఏమైనా అన్యాచురల్ జరిగినా, ఇంకో ఇష్యూ జరిగినా వెంటనే కాషన్ ఇస్తుంటుంది కదా. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ ఇన్ మసాయి మారా. ఒక ఈ బఫలోస్ది, వైల్డ్ బఫలోస్ది ఒక గుంపు ఉంది. దాన్ని అటాక్ చేయడానికి కోసం లయనెస్లు చాలా మట్టుకు వచ్చాయి, దాన్ని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. దే కుడ్ నాట్ ఓవర్ పవర్ ఇట్, బట్ దేర్ వాజ్ నో రోరింగ్, నథింగ్. సడన్లీ 2 more లయనెస్ హ్యావ్ కమ్. అవి ఓవర్ పవర్ చేయలేకపోయినాయి. మళ్ళీ ఇంకో 2 లయనెస్లు వచ్చినాయి. మళ్ళీ ఇన్ ది లాస్ట్ మూమెంట్ దట్ మేల్ లయన్ హ్యాస్ కమ్. దాని తర్వాత అవి కలిసి అటాక్ చేసినాయి. అవి దాని తర్వాత అనిపించింది అనమాట, ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఏమనాలి, అల్ట్రాసోనిక్ సిస్టమా అనిపించింది నాకు దాన్ని చూస్తే. ఈవెన్ దే మెయింటైన్ సచ్ అల్ట్రాసోనిక్ ఈవెన్ కాల్స్. ఈవెన్ వీటి బర్డ్స్ కూడా చూస్తే కాల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్స్. మీటింగ్ కాల్ ఈజ్ డిఫరెంట్, నార్మల్ అలారం కాల్ ఈజ్ డిఫరెంట్, అండ్ నార్మల్ టైప్లో ఉన్న కాల్ ఈవెన్ దట్ ఈస్ డిఫరెంట్. They have got that levels of communication. How they scold their children. ఎందుకంటే వాటి బేసికల్ ఏంటంటే వాటి రిస్క్ ఏంటంటే ఫ్యాక్టర్, వై దే గివ్ ప్రోటీన్. ఇప్పుడు జనరలీ దే ఫీడ్ మచ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మనం జనరల్గా మనకు ఊర పిచ్చుక కూడా తెలుసు, ఇట్ ఈస్ ఎ గ్రెయిన్ ఈటర్, బట్ ఇట్ ఈస్ నాట్ 100% గ్రెయిన్ ఈటర్. ఎప్పుడైతే అది పిల్లలను పెడుతుందో ఆ పిల్లలకు అవి పంపులు పెడుతుంది కదా, కీటకాలను పెడుతుంది. ఎందుకంటే దట్ ఈస్ ప్రోటీన్. ప్రోటీన్తో దట్ విల్ గ్రో ఫాస్ట్. 20-25 రోజులు 1 month లోపల దాన్ని ఇండిపెండెంట్ చేయాలి. ఇండిపెండెంట్ చేసిన తర్వాత దాన్ని పంపించేయాలి. అన్ని ఎక్కడ తిరుగుతాయండి బేసిక్గా? మీరు ఒకటి చూడండి, ఇప్పుడు బేసిక్గా మనం జనరల్గా హౌస్ ప్యారెస్ గురించి అంటుంటాం, హౌస్ ప్యారెస్ ఖతం అయిపోతున్నాయని. బేసికలీ దర్ ఆర్ 2-3 reasons. ఒకటి, హౌస్ ప్యారోకు దానికి గూడు కట్టడం రాదు. అది మొదటి నుంచి మన హ్యూమన్ సెటిల్మెంట్స్ తోటే అది మూవ్ అవుతూ వచ్చింది. మనం ఇల్లు కట్టుకుంటే అప్పుడు చూరు ఉండేది, ఆ చూరు లోపల తెచ్చి గ్రాస్ బ్లేడ్స్ పెట్టి దానిపైన ఎగ్స్ పెట్టేది. బట్ ఓవర్ ది టైం ఏమైందంటే ఆ చూరు పెట్టే జాగా మనం విడిచిపెట్టలేదు. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ మారింది మనది చేపట్టి. అక్కడి నుంచి ఒకటి పలాయనం చెందినాయి. 1. 2 ఏమైంది, మీరు అన్నట్టు కదా సాఫ్ట్ ఇన్సెక్ట్స్. సాఫ్ట్ ఇన్సెక్ట్స్ కావాలంటే ముఖ్యంగా ఏవైతే హ్యూమన్ సెటిల్మెంట్స్తో పాటు ఆవులు గేదెలు ఉండేవి, వాటి పేడ ఉండేది. ఆ పేడ అయిన తర్వాత దాంట్లో సాఫ్ట్ ఇన్సెక్ట్స్ వచ్చేది. లేదా మన ఇంట్లో పాలకూర అట్లాంటి మనం చిన్న అంటే హోమ్ గార్డెన్స్ ఉండేవి, మనకు కిచెన్ గార్డెన్స్ ఉండేవి. దాంట్లోపల పాలకూర చెట్ల కింద గ్రీన్ అవి వచ్చేటి, వాటి ఫీడ్ చేసేటి. ఇప్పుడు ఆ 2 అయిపోయినాయి. ఇప్పుడు మనకు పాలు అంటే పాల ప్యాకెట్, గేదెలు కాదు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఎవరిని అడిగితే వాడు అంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రేషన్ షాప్ నుంచి, అట్లా అయిపోయింది అనమాట. వచ్చేబట్టి జనరల్ ఎవరు అంటే నేను 3 areas చెప్తాను అనమాట. ఒకటి రూరల్, అర్బన్ అండ్ అర్బన్. రూరల్ లోపల మీకు ఇప్పటికి కూడా ఊరపిచ్చుకలు కనబడతాయి. అక్కడ గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వాటికి వచ్చే పేడ ఉంది, లేదా గ్రీనరీ ఉంది, అక్కడ పచ్చడి కూరగాయ చెట్లు ఉన్నాయి, వాటి నుంచి వచ్చే క్రిములతోటి వాటిని వాటి పిల్లలకి పెట్టి వాటిని పోషించగలుగుతాయి. కాబట్టి అక్కడ మనకు కనబడతాయి. ప్లస్ ఇప్పుడు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ ఏదైతుందో ఓల్డ్ స్టైల్ ఉంది. ఓల్డ్ స్టైల్ లేకపోయినా కూడా ఈ ఫుడ్ దానికి సఫిషియెంట్గా దొరికితే ఈవెన్ మన ఈ హోల్డర్ కప్స్ ఉంటాయి కదా, హోల్డర్ కప్స్లో కూడా అది నెస్టింగ్ చేస్తుంది. అక్కడి నుంచి రర్బన్ అంటారు, రూరల్ అండ్ అర్బన్ మిక్స్. అక్కడ కూడా మీకు దగ్గర లోపల గేదెలు అవి కనపడతాయి కాబట్టి అక్కడ కూడా మనకు కనబడతాయి. దెన్ కమింగ్ టు అర్బన్,
అక్కడ దీని అసలు ఫుడ్ మిస్ అవుతుంది. వాటి నెస్టింగ్ చేసిన తర్వాత వచ్చే వాటి ఎగ్స్ హ్యాచ్లింగ్స్ ఏవైతే వస్తాయో వాటికి ఫుడ్ ఇక్కడ మిస్ అవుతుంది అర్బన్ లోపల. అది చేయబట్టి యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ హౌస్ స్పారోస్ ఇన్ ప్యూర్ అర్బన్ ఏరియాస్. అది అట్లా అయిపోయి మెల్లమెల్లగా క్షీణించడం అవుతుంది. ప్లస్ అర్బన్ ఏరియా, అర్బన్ స్టైల్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ పోతుంది. అది చేయబట్టి అవి మెల్లమెల్లగా ఇంకా రూరల్ సెట్టింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకే సీమితం అవుతున్నాయి. సార్ అన్ని బర్డ్స్ కూడా ఒకేలాగా మీటింగ్ అవ్వట్ కదా, నిజం అంటారు? అన్ని బర్డ్స్ కూడా ఒకేలాగా ఎగ్స్ పెట్టమంటారు? ప్రతిదాని ఎగ్ కలరేషన్ డిఫరెంట్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మీరు ఒకటి సింపుల్గా చూడండి, చిన్నగా పెట్టిన ఎగ్స్ ఏవైతే అవి కొన్ని ఎక్కువ సైజులో పెడతాయి, పెద్ద బర్డ్స్ తక్కువ ఎగ్స్ని పెడతాయి. ప్రీడేటర్స్ ఇట్స్ జనరల్ ఫెనామినా అండి అది కూడా. ప్రీడేటర్స్ తక్కువ పెడతాయి అంటే మనకి ఫుడ్ చైన్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ చైన్ లాగానే నెంబర్స్ అదే తీరే తగ్గుతూ పోతాయి. ఇప్పుడు మనం చిన్న బర్డ్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి, ప్రీడేటర్స్ చూస్తే తక్కువ ఉంటాయి అన్నమాట. అది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ దట్ ఫుడ్ వెబ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫుడ్ పిరమిడ్ అయితే ఆ ఫుడ్ పిరమిడ్ ప్రకారంగానే అవి బ్రీడింగ్ చేస్తాయి అనమాట. అట్లే టైగర్స్ కూడా అంతే అనమాట. టైగర్స్ కూడా 2-3 కంటే ఎక్కువ ఉండవు. అదే మీరు డియర్స్కి వచ్చిన అనుకోండి, డియర్కి వస్తే ఎవ్రీ ఇయర్ అది 2 సార్లు పిల్లలు పెడుతుంది. టైగర్ ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ పిల్లలు పెడుతుంది. ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 కూడా పెట్టిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. బట్ 5 పెట్టినప్పుడు చాలా మటుకు సర్వైవ్ కావు, 2 నుంచి 3 ఈజీగా సర్వైవ్ అవుతాయి. సార్ ఆ పులి పిల్లలు పెట్టింది అనుకోండి, రైట్, పెట్టిన తర్వాత మగ పులి ఉంటారు కదా, అంటే ఆడపులి మగ పులికి దూరంగా పంపిస్తుంది అడిగి. ఎందుకంటే డెఫినెట్గా అంటే బేసిక్గా కొన్ని చోట్లలో కొద్దిగా రివర్స్ చూసినట్టు ఉంది. కొన్ని చోట్ల మేల్ కూడా కొద్దిసేపటి కోసం మాత్రం ఇట్ టేక్ కేర్ ఆఫ్ అనిపించింది మరి. కానీ అంటే ఎగ్జాక్ట్లీ ప్రూవ్ ఎంతవరకు చేయడం కష్టం. బట్ అదర్వైజ్ ఫీమేల్ నోస్ ఇట్ వెరీ వెల్ దట్ మేల్ టైగర్ ఈస్ టెరిటోరియల్. దానికి ఎప్పటికీ దాని సామ్రాజ్యము, దానికి కాంపిటీషన్ ఇష్టం ఉండదు. కాబట్టి అది కొంచెం పెద్ద పెరిగిందన్న వెంటనే వాటిని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది చేపట్టి ఏం చేస్తుంది అంటే ఫీమేల్ టైగర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ జనరేషన్. అది కూడా ఆల్మోస్ట్ ఒక 2 years వరకు దాంతోనే ఉంటాయి. దాని తర్వాత 2 years తర్వాత దే స్టార్ట్ వీనింగ్ అవుట్. సార్ మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చినాం మనం ఆల్మోడా నుంచి ట్రైనింగ్ సెంటర్కి వచ్చినాం. ట్రైనింగ్ సెంటర్ ప్రతాప్గఢ్ వెళ్ళాం. ప్రతాప్గఢ్ తర్వాత ఐ హావ్ గాన్ టు బిజ్నోర్. ఓకే. బిజ్నోర్లో చెప్పిన అమాన్గఢ్ ఫారెస్ట్ ఏరియా ఉంది చెప్పిన, ఎక్కడైతే ఆ టైగర్ ఇన్సిడెంట్ జరిగింది అనేది. బిజ్నోర్ తర్వాత ఐ హావ్ గాన్ స్పెషల్ సెక్రటరీ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడ హెడ్ క్వార్టర్ లోపల సెక్రటరియట్లో పనిచేసిన, 1 year పనిచేసిన. ఎక్కడంటే అలహాబాద్, లక్నో సెక్రటరియట్లో పనిచేసిన, స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన 1 year. దాంతోనే ఒక మంచి నాలెడ్జ్ ఒకటి ఏమొచ్చిందంటే హౌ గవర్నమెంట్ వర్క్స్, అది ఒక ఐడియా వచ్చింది అక్కడ. అంటే బేసిక్గా అంటే ఎమ్మెల్యేస్ క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి జవాబులు ఎట్లా చేస్తారు, ఎమ్మెల్యేలకు అంటే ఏ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్లో ఉన్న రోజులు మనకు తెలియదు ఎమ్మెల్యే పవర్ ఏంది అనేది ఎక్కువ అర్థం కాదు. మనం ఓన్లీ అంటే పవర్ అనేది వేరేలాగా చూస్తాం తప్ప, అంటే గొడవ చేయడం అది చూస్తాం తప్ప. బట్ దే గాట్ సో మెనీ పవర్స్ అండ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి అది మనకు మంచి అవగాహన వస్తుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాడి క్వశ్చన్స్కి ఏ రకంగా జవాబు ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి చాలా మటుకు ఏమంటారంటే మినిస్టర్ని పర్ఫెక్ట్ మినిస్టర్ అంటారు ఎవరైతే ఆశ్వాసన ఇవ్వరో, అష్యూరెన్సెస్, మినిమం అష్యూరెన్స్ ఇచ్చే మినిస్టర్ని దే ట్రీట్ హిమ్ యాజ్ ది బెస్ట్ మినిస్టర్. రీజన్ ఏంటంటే ఒకసారి ఒక మంత్రి గారి నోట్లో నుంచి ఏదైనా వెళ్ళింది అనుకో చూద్దాం, ఇక అది ఒక రాజముద్ర పడ్డట్టు. దాన్ని వాళ్ళు చేయించి చూపించాలి. అంటే సడన్గా అనుకోండి నేను ఎంక్వైరీ చేయిస్తాను అనుకోండి, మీరు ఎంక్వైరీ చేయిస్తా అంటే బస్ వెంటనే ఆఫీసర్ మీద మీరు ఒక టీంని పంపించి చేయించి, వీలైనంత మటుకు మంత్రి ఏం ప్రయత్నం చేస్తారంటే అల్టిమేట్లీ మంత్రి ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఈ మొత్తం డిపార్ట్మెంట్కి. తన ఆఫీసర్స్ని మొదలు కనుక్కుంటాడు డెఫినెట్గా, ఏంది ఎట్లా జరిగింది, వెదర్ ఇట్ ఈస్ డెలిబరేట్ ఆర్ వెదర్ ఇస్ నార్మల్ కోర్స్, అవన్నీ కనుక్కున్న తర్వాత హీ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ది డిపార్ట్మెంట్ ఆల్వేస్. మేము యాజ్ ఎ సెక్రటేరియట్ వీ విల్ ప్రొవైడ్ హిమ్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ సో దట్ డిపార్ట్మెంట్ అండ్ హిస్ దేర్ ఓన్ ఆఫీసర్. అంటే ఇప్పుడు మీరు చూడండి, అనవసరంగా ఒక ఆఫీసర్ని మీరు పనిష్ చేస్తే హీ విల్ గెట్ డిస్కరేజ్డ్ అండ్ అల్టిమేట్లీ హీ విల్ నాట్, అంటే ఆ ఎంతూజియాజంతో వర్క్ చేయడం కుదరదు. దాని గురించి వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేయడం అని చెప్పి అది ప్రయత్నం. అన్లెస్ డెలిబరేట్ అయితే మాత్రం ఎస్ వీల్ ఆల్వేస్ వీల్ గెట్ ఇట్ ఎంక్వైర్డ్. ఓకే. తర్వాత నెక్స్ట్ అది దాని తర్వాత ఐ గోన్ టు కాన్పూర్ జూలాజికల్ పార్క్ అండి. కాన్పూర్ జూలాజికల్ పార్క్ లోపల ఇట్స్ కాల్డ్ XC2 మేనేజ్మెంట్.
జూ పార్కును నా ఈ ఫస్ట్ పోస్టింగ్ డిఫరెన్స్ ఏంటంటే అదేమో ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడ ఎనిమిది అక్కడే ఉంటుంది, మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. జూ లోపల ఏంటంటే బయట ఉన్న ఎనిమల్ని ఇక్కడ తీసుకొచ్చినాం, ఇక్కడ దానికి ఆ మాహోల్ ఇవ్వాలి, ఏదైతే ఫారెస్ట్లో ఇచ్చే మాహోల్ అంటే ఇదే కష్టం అనుకుంటా కదండి. ఇక్కడ చాలా కష్టాలు ఉంటాయండి ఇక్కడ లోపల. బేసిక్ ఏంటంటే దీని లోపల ఒకటి ఎనిమల్స్ పెరిగితే కష్టం, తగ్గితే కష్టం. పెరిగితే ఏమవుతుంది, అక్కడక్కడే వాడి గొడవలు జరుగుతాయి. తగ్గితే ఏమవుతుంది, జనరేషన్ లేకుండా పోతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాల్సి పడుతుంది అనమాట. ప్లస్ దానికి ట్రైనింగ్ కూడా కరెక్ట్గా ఉండాలేమో. బేసిక్గా ట్రైనింగ్ కూడా డెఫినెట్గా ఇస్తారు. ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఏంటంటే అక్కడ కీపర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మోర్ క్లాస్ 4 ఎంప్లాయీస్. అక్కడ కీపర్స్ అని ఉంటారు, తర్వాత వాచర్స్ ఉంటారు, తర్వాత క్లీనర్స్ ఉంటారు, హెడ్ కీపర్స్ అని ఉంటారు, అట్లా ప్లంబర్, మిగిలిన మొత్తం పారాఫైన్ అక్కడ మీ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ సిస్టమ్, మొత్తం పనిచేసేటువంటి. అందుకోసమే అక్కడి వాడిని డైరెక్టర్ అంటారు. ఈజ్ నాట్ ఎ కన్జర్వేటర్ ఆర్ ఎ డిఎఫ్ఓ. యువర్ డైరెక్టర్, యూ విల్ టెల్, అంటే ఎవ్రీథింగ్ మూవ్స్ ఆన్ యువర్ డైరెక్షన్. సో దట్ ఈస్ వై యువర్ డైరెక్టర్. అక్కడ అంటే ఇప్పుడు బేసిక్గా మార్నింగ్ ఫుడ్ సోర్సింగ్ అవుతుంది. ఫుడ్ సోర్సింగ్ లోపల నా కూతురు MBA చేసింది. దాని 6 సిగ్మా ప్రాజెక్ట్ అని ఉండేది అనమాట. దానికి ఎన్నోసార్లు చెప్పేటవాడిని నేను, యూ కమ్ టు మై కిచెన్, యూ సీ హౌ 6 సిగ్మా ప్రాజెక్ట్ ఇస్ డన్. ఎవ్రీ టైమ్ మార్నింగ్ 8:30కి రావాలంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఎట్ 8:30. ఒకదానికి మిర్చి కావాలి, ఒకదానికి జామకాయ కావాలి, ఒకదానికి అరటిపండు కావాలి, ఒకదానికి మీట్ కావాలి, ఒకదానికి భైసామా, దానికి సో మెనీ వెరైటీస్ ఆఫ్ అన్నిటి కావాలి. ఇప్పుడు ప్రతిదానికి ఆ టైంకి రావాలి. ప్లస్ ఇంకోటి కీపర్లలో కూడా నేను దట్ సిన్సియారిటీ ఐ హ్యావ్ సీన్. ఒకవేళ ఫుడ్ ఏ కారణంగా లేట్గా వస్తే దట్ కీపర్ విల్ నాట్ లీవ్ ది ప్లేస్ టిల్ వాడి మేనేజ్మెంట్లో ఉన్న ఏదైతే ఎనిమల్స్ ఉన్నాయో వాటికి ఫుడ్ దొరికిన తర్వాత యూస్ టు లీవ్ ది. సార్ ఒక లేట్ అయింది అనుకుంటే ఊరుకుంటాయి అవి? అంటే అల్టిమేట్లీ అవి చేయడానికి ఏముంటుందంటే ఉండదు కానీ, బట్ అదర్వైజ్ దే ఆర్ సో ట్యూన్డ్. ఇప్పుడు వీ యూస్ టు హ్యావ్ ఎ ట్రాక్టర్, తర్వాత ఒక వ్యాన్ వచ్చింది మంచిది. బట్ ట్రాక్టర్ సౌండ్ స్టార్ట్ అయింది స్టోర్ నుంచి అన్న వెంటనే దే బికమ్ యాక్టివ్. దే నో ఎస్ మై ఫుడ్ ఈస్ కమింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. బేసిక్ ఏంటంటే ఏదైతే వైల్డ్ లోపల ఉన్న ఎనిమల్కి జూలో ఉన్న ఎనిమల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్డ్లో ఉన్న దానికి ఫుడ్ అదే సంపాదించుకోవాలి, ప్రొటెక్షన్ అదే తీసుకోవాలి. సో దట్ ఈస్ ది రీజన్ వై దే ఆర్ మోర్ ఫిట్ అండ్ మోర్ యాక్టివ్. whereas the zoo animal is not that active because protection problem లేదు, ఫుడ్ మీరు తెచ్చిస్తున్నారు. సో దే బికమ్ లెథార్జిక్ ఓవర్ ది ఇయర్స్. అట్లా అవుతుంది కొంచెం. బట్ దానికోసం కూడా ఏం చేస్తామంటే జనరల్గా ఈ కార్నివర్స్ ఉంటాయి కదా, దానికి ఒకటి వీక్లీ 1 ఆఫ్ ఉంటుంది అనమాట. జనరల్గా ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటుంది కావచ్చు. ఇన్ కాన్పూర్ జూ ఇట్ వాజ్ ఫ్రైడే వాజ్ ఆఫ్. ఫ్రైడే ఆఫ్ కాబట్టి దానికి ఆ ఫ్రైడే అంటే ఏమైనా మనం కూడా అనుకున్న ఒకరోజు ఉపవాసం ఉంటే మొత్తం సిస్టమ్ అంతా అలాగా అవుతుంది దానికి. సో వెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ ది టైగర్ మోర్ యాక్టివ్, సీ ఇట్ ఆన్ సాటర్డే అంటుంటే ఎవరైనా అడిగితే. ఎందుకంటే ఫ్రైడే నాడు మొత్తం అంతా దానికి భోజనం ఉండదు, అది ఇక ఫుడ్ కోసం ఎట్లా యాక్టివ్ ఉంటుంది అనమాట. అయితే సాటర్డే మీరు చూసారు అనుకోండి, యూ ఫీల్ దట్ ఈస్ వెరీ యాక్టివ్. ఇట్ ఈస్ కీపింగ్ ఆన్ అంటే నా ఫుడ్ ఎప్పుడు వస్తుంది దాని మీద ఉంటుంది అనమాట. అప్పుడు యాక్టివ్గా ఫుడ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్గా చూస్తుంది. ఓకే, కానీ ఒకవేళ అంత క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుందా? లేదండి. దట్ వీ ఎన్ష్యూర్ ఏంటంటే నోవేర్ యూ కమ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది ఎనిమల్. వాటి సెల్స్ ఎట్లా తయారు చేస్తారంటే ఒక సెల్లోకి దాన్ని పంపించి ఆ సెల్ క్లోజ్ చేసి మిగిలిన సెల్స్ క్లీన్ చేస్తారు. మిగిలిన సెల్స్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి వేరే సెల్కి పంపించి చెప్పినట్టు వింటుందా? వింటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఓన్లీ ట్రైనింగ్. దానికి ఈవెన్ అంటే అదే కీపర్స్ వీ విల్ నాట్ కీప్ ఆన్ చేంజింగ్ ది కీపర్స్. ఒక వాళ్ళకి వీక్లీ హాఫ్ రోజున వేరే వాడు వస్తాడు. సార్ రెగ్యులర్గా కాకుండా వేరే వచ్చాడు అన్నప్పుడు దానికి కూడా కొద్ది రోజుల తర్వాత అలవాటు పడిపోతుంది. దాన్ని కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈజ్ ద కీపర్. ఆ ఎక్స్ పర్సన్కి వీక్లీ ఆఫ్ ఉన్నప్పుడు వై వాడు జనరల్ చూస్తున్నాడు. వీ జనరల్లీ ట్రై టు మెయింటైన్ ఇట్ సో దట్ ఏంటంటే దానికి ఈజీ అవడానికి. ఈవెన్ ఎస్పెషల్లీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడ అంటే ట్రీట్మెంట్. అప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దీస్ అనిమల్స్. దాన్ని ఏమంటే యాంటీ ప్రిడేటరీ బిహేవియర్ అంటారు అనమాట. యాంటీ ప్రిడేటరీ బిహేవియర్ అంటే మీరు ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అంతసేపు మన దాని మెయిన్ సింపుల్ తెలిసేది ఏంటంటే అది చెప్పదు మనకు. కాబట్టి ఎప్పుడు కనుక్కుంటామంటే దాని ఫుడ్ ఇంటేక్ ఉంది, ఆ ఫుడ్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవట్లేదు,
దెన్ హీ విల్ రింగ్ ది అలారం బెల్. ఎవరు? మన కీపర్ రింగ్స్ ది అలారం బెల్. సర్ ఆజ్ నై ఖాయా అంటే ఇట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం. అప్పుడు వి స్టార్ట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. అయితే దే నో ది డాక్టర్ సో వెల్. ఎవరైనా పోనీ కచ్చి నార్మల్గా కూర్చుంటుంది, బట్ ది మూమెంట్ డాక్టర్ ఇంటర్స్ అది ఎట్లా చూపిస్తుంది అంటే దట్స్ కాల్డ్ యాంటీ ప్రిడేటరీ బిహేవియర్. అది అంటే ఇంజెక్షన్ ఇస్తాడా భయం? అంటే అది ఆ బిహేవియర్ చూస్తాం. అప్పుడు అనుకుంటారు మా డాక్టర్ రాగానే యాక్టివ్ అయిపోయింది చూడేదని. చాలాసార్లు డాక్టర్స్ ఎట్లా అంటే వెనకాల చేతులు పెట్టుకొని నడుస్తారు అనమాట, ఇంజక్షన్ కనబడకుండా. అది కొన్ని చూస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను చాలా వాళ్ళు అనేవాడు అనమాట. సార్ ఇటువంటి పన్ను అంతా కూడా ఎవరు ఎక్కువగా టైగర్లు చేస్తారా, ఎలిఫెంట్ చేస్తారా, అన్ని చేస్తారు. ఎవ్రీ అనిమల్ యాంటీ ప్రిడేటరీ బిహేవియర్ అనేది అంటారు అనమాట. అది ఏంటంటే బికాస్ దాని జీన్స్ లోపల ఉంటుందేమో అది. ఇట్ హ్యాస్ టు లివ్ ఇన్ ది ఫారెస్ట్, వైల్డ్ ఏరియాలో ఉండాలి. అది వీక్ ఉన్నట్టు కనబడింది అనుకోండి, దాన్ని ప్రిడేటర్ వచ్చి దాన్ని తినేస్తుంది. కాబట్టి దానికి ఎట్లా కనిపించాలంటే లేదే నేను పర్ఫెక్ట్ ఆ రకంగా చేస్తాయి అన్నమాట. అదొకటి ఇంట్రెస్టింగ్. వేరైతే వాటి అక్కడ బాగా గుర్తుండిపోయిన ఒక ఎలిఫెంట్ కానీ లేదంటే టైగర్ గురించి చెప్పండి. టైగర్స్ బేసికల్ అండి అంటే ఎటువంటి ఫన్ చేసేది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇప్పుడు నేను మూవ్ అయ్యేటప్పుడు టైగర్స్ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే బేసికల్ ఏంటంటే మెయిన్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ డీలింగ్ విత్ దోస్ అనిమల్స్ విచ్ కెనాట్ టెల్ ఎనీథింగ్. మీకేం చెప్పలేవు అవి, మీరు కనుక్కొని దాన్ని ట్రీట్ చేయాలి. ది ఓన్లీ మెథడ్ ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఫుడ్ తినలేదు అంటే టెంపరేచర్ ఉందో లేకపోతే ఫుడ్ అయితే దానికి కావాల్సిన అన్నీ ఇవ్వాల్సి పడుతుంది అనమాట. మీరు దానికి పెన్సిలిన్ ఇస్తారు, తర్వాత డీవార్మింగ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు అనమాట. ఏది క్లిక్ అయితే అది క్లిక్ అవుతుంది. దాని తర్వాత కొన్నిసార్లు ఎనిమల్స్ డెత్ అయినప్పుడు యు ఆర్ ఎట్ ది రిసీవింగ్ అండ్ ఆల్వేస్ బికాస్ ది ప్రెస్ అండ్ అదర్ థింగ్ దే బికమ్ వెరీ యాక్టివ్ అండ్ ఆ రోజున ఇట్ విల్ బి వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. మీకు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు ట్రీట్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే అదే చెప్తున్నా అండి, జూ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ జాబ్. ఎనిమల్ చెప్తే కదా యాంటీ ప్రిడేటరీ బిహేవియర్ చేయబట్టి దానికి తల వీధికి వచ్చేంత వరకు అది చెప్పదు మనకు. అది ఇవాళ తినలేదు అంటే దాని తల మీదకి వచ్చినట్టే లెక్క. దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం, ట్రీట్మెంట్ ఓకే అయింది, బాగుంది. ట్రీట్మెంట్ దానికి సరిపోలేదు, ఇంకేదైనా కావాలి, అంత లోపల సంథింగ్ మిస్‌హ్యాప్ విల్ హ్యాపెన్. అప్పుడు మీకు అటాక్ ఉంటుంది. ఇక దానికి అప్పుడు ఉంటుంది అన్నమాట. ప్రెస్ వస్తే మీకు ఎప్పుడు తెలిసింది. సో ఒకటి పైన మీ ఆఫీసర్లు కూడా అడుగుతుంటారు కదా. అల్టిమేట్లీ ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ ఎ వెరీ ఛాలెంజ్. సార్ కొన్ని ఒక మేల్ ఫిమేల్ ఉన్నాయని కపుల్ అండి రైట్, అక్కడ ఎలిఫెంట్స్ కానీ ఏదైనా ఒకటి చనిపోయింది అనుకుంటే దాని ఫీలింగ్స్ ఉంటాయి అక్కడ. డెఫినెట్లీ సార్. నేను ఒకసారి ఎస్పెషల్లీ నిమళ్ళని చూసినాను ఒకసారి. ఆల్మోస్ట్ అది ఎక్కడైతే చనిపోయి ఉండేనో దాని పక్కనే కూర్చున్నది. ఆల్మోస్ట్ అంటే స్టాఫ్ వచ్చి దాన్ని క్లీన్ చేసి తీసేంతవరకు టైం ఉంటుంది కదా, అంతవరకు ఉంది. దాన్ని తీసేసిన తర్వాత కూడా అది సేమ్ స్పాట్ లోపల ఆల్మోస్ట్ ఒక 3-4 days వరకు సాట్ ఆన్ ది సేమ్ స్పాట్. తర్వాత నార్మల్ అయింది, కానీ బట్ అప్పుడు అనిపించింది అనమాట. అంటే ఒక ఫీలింగ్ మనకే ఉండదు, ఈవెన్ దే విల్ హ్యావ్ ది సేమ్ ఫీలింగ్. వాటి పేరు ఏది ఉంటుందో దే విల్ హ్యావ్ ది సేమ్ ఫీలింగ్. సార్ జూ డైరెక్టర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? జూ డైరెక్టర్ తర్వాత ఇక్కడికి అలహాబాద్ కన్జర్వేటర్కి వచ్చినాను. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను? జూ పోస్టింగ్ తర్వాత అలహాబాద్ అక్కడ కన్జర్వేటర్ లాగా వచ్చిన అక్కడికి నేను. దాని కింద ఒక 4 districts ఉండేటివి. ప్రతాప్గఢ్ అని మొదట్లో పనిచేసిన ఉంది, ఆ ఏరియా ఉండింది. అలహాబాద్ ప్రాపర్ ఉండింది, పక్కనే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఏంటంటే యూఆర్ ఏ కంట్రోలింగ్ ఆఫీసర్ బేసికలీ. డిఎఫ్ఓ వరకు ఏంటంటే యూఆర్ డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్, వాళ్ళకి ఆపరేషన్ ఉంటుంది. హియర్ యాజ్ ఎ కంట్రోలింగ్ ఆఫీసర్ యూ విల్ గైడ్ దెమ్, యూఆర్ డైరెక్షన్ డివిజన్. ఇక్కడి నుంచి అక్కడ పనిచేసిన జరిగింది. మెయిన్లీ దీని తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే ప్లాంటేషన్ యాక్టివిటీస్ మీద ఎంఫసిస్ బాగా ఎక్కువ జరిగింది. ఓకే. ఈవెన్ వచ్చే రెగ్యులర్ చీఫ్ మినిస్టర్స్ కూడా దే యూస్ టు అనౌన్స్ 25 crore saplings, 30 crore saplings అట్లా వచ్చేది. అది ఒక పెద్ద యాక్టివిటీ కింద, టాస్క్ కింద వచ్చేది. దానికోసం ఏరియాస్ని డెవలప్ చేయడం, ఏరియాస్ని తీసుకోవడం, వాటిని ప్లాంటేషన్ చేయడం. తర్వాత కొన్నిసార్లు టార్గెట్స్ ఎట్లా అయిపోయినాయి అంటే 1 day లోపల యూ హ్యావ్ టు కంప్లీట్. దానికోసం ఇంకా పెద్ద ఎత్తున లేబర్ని అవన్నీ చేయడం.
అదొక పెద్ద టాస్క్ అయ్యేదన్నమాట. అది ఆ టాస్క్ కూడా పూర్తి చేయడం జరిగింది అక్కడ. దట్ వాస్ ఆ వైజ్గా ప్లాంటేషన్ has become a big challenge. నర్సరీస్ని ఆ లెవెల్లో గ్రో చేయండి. బికాస్ 25 crore saplings ఇన్ ది స్టేట్ అంటే 80 డివిజన్స్ డిస్ట్రిక్ట్ డివైడ్ చేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సార్ ప్రతి విలేజ్కి ఒక నర్సరీ పెట్టారు, అక్కడ కూడా పెట్టారా? అక్కడ విలేజ్ నర్సరీ లాగా లేకుండా ఇక మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూస్ చేయాలి. కాకపోతే దానిలో కొంచెం టార్గెట్ మేము అంటే మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం. వాళ్ళకు కావాల్సిన సాప్లింగ్స్ కూడా మేమే ఇచ్చేవాళ్ళం. కాబట్టి నర్సరీ అనేది మొత్తం కంప్లీట్గా డిపార్ట్మెంట్ పైనే ఆధారపడింది. అది అట్లా చేసి వీ యూస్ టు డూ ది ప్లాంటేషన్స్. చాలా మటుకు అంటే సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. అంటే కాకపోతే ఆ ఎత్తున జరిగిన తర్వాత ఆ లెవెల్ సక్సెస్ కష్టం అవుతుంది. బట్ వీ యూస్ టు టేక్ సచ్ ఏరియాస్, అట్లాంటి ఏరియాస్ చూసేవాళ్ళం ఎక్కడైతే సక్సెస్ అవుతుందో అట్లాంటివి. దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సార్ ఆ ప్రోగ్రాంలో కొన్ని స్టేట్లో మెటీరియల్ తక్కువ ఉంటుంది, పబ్లిసిటీ ఎక్కువ ఉంటుందండి. అక్కడ కూడా అలాగే చేసేవారా? అంటే మనం తెలంగాణ చెప్పినట్లుగా చారాణ కోటి బారాణ మసాలా అట్లా అనడం కష్టం సార్. ఎందుకంటే బేసిక్గా దేర్ ఆర్ సో మెనీ లెవెల్స్ ఆఫ్ మానిటరింగ్. యూపీ లోపల ఎస్పెషల్లీ చూసినాం. ది సిస్టమ్ ఆఫ్ మానిటరింగ్ ఈజ్ వెరీ సీరియస్ అక్కడ. బికాస్ ప్లాంటింగ్ అయిన వెంటనే ఒకటి ఫస్ట్ మనల్ని అడుగుతారు అనమాట. యాజ్ ఎ కన్జర్వేటర్ యూ గెట్ ఇంటర్ డివిజనల్ క్రాస్ చెకింగ్. అంటే మీ దగ్గర ఏమో కానీ కొన్ని స్టేట్లలో టార్గెట్ ఇచ్చారు కదండి, ప్రైవేట్ ల్యాండ్లో కూడా మొక్కలు వేయడం, ఫోటోలు దిగడం, తర్వాత ఇది చెప్పడం కష్టం సార్. అంటే బేసికలీ చాలా పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఇప్పుడు మీరు కొన్ని డిపార్ట్మెంట్స్ టార్గెట్ ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈవెన్ ఫస్ట్ ఇయర్ అంటే అయిన వెంటనే క్రాస్ చెకింగ్ ఉంటుంది. దాని తర్వాత 1 year తర్వాత క్రాస్ చెకింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 years తర్వాత క్రాస్ చెకింగ్ ఉంటుంది. 3 levels క్రాస్ చెకింగ్ ఉంటుంది. మా దగ్గర ఒక పర్సంటేజ్ డిసైడ్ చేశారు అనమాట ఓవర్ ది ఇయర్స్. ఫస్ట్ ఇయర్ తర్వాత 90% ఇంత ఉండాలి, సెకండ్ ఇయర్ తర్వాత అంటే థర్డ్ ఇయర్ తర్వాత ఇంత ఉండాలి, 60% ఉండాలి. అట్లా ది పర్సంటేజెస్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్. సో అది లేకుంటే మాత్రం యూ విల్ బికమ్ రెస్పాన్సిబుల్. అండ్ దానికి ప్రతిదానికి యూ షుడ్ బిన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ దేర్ అండ్ విచ్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్. If it is under మీరు చేసిన టాస్క్ అకౌంటబుల్ అంటే అకౌంటబుల్ అండ్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాజ్ అకౌంటబుల్. అదర్ డిపార్ట్మెంట్స్ వర్ నాట్ దట్. అంటే దానికి ఆడిటింగ్ కూడా ఉంటుందా? ఎస్, ఎవ్రీ టైం. అంతే చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ తర్వాత ఉంటుంది, 0 year లోపల ఉంటుంది. 0 year లోపల ఇమ్మీడియట్లీ ప్లాంటింగ్ అయిన తర్వాత వీ గెట్ ఇట్ ఇంటర్ డిపార్ట్మెంటల్, ఇంటర్ డివిజనల్. మా ఇప్పుడు నేను అలహాబాద్ కన్జర్వేటర్ అయితే అక్కడ 4 divisions ఉంటే ఈ డివిజన్ ఇంకో డివిజన్ పోతుంది, ఆ డివిజన్ ఇంకో డివిజన్ పోతుంది. వాళ్ళు పోయి క్రాస్ చెక్ చేసి వస్తారు, క్రాస్ చెకింగ్ చేసి వస్తారు వాళ్ళు. ఒకటి ఫస్ట్ లెవెల్ అది. దాని తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఒకటి మానిటరింగ్ వింగ్ ఉంది మాది. మానిటరింగ్ వింగ్ వచ్చి వాళ్ళు అంటే శాంపిలింగ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం 100% చేయరు, దే శాంపుల్ ఇట్. అంటే అక్కడి నుంచే వాళ్ళు లిస్ట్ తయారు చేస్తారు, ఆ శాంపిల్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. దీని తర్వాత 3 years తర్వాత మళ్ళీ శాంపిల్ బేసిస్ మళ్ళీ చెక్ చేస్తారు అనమాట. సో ఆ వైజ్గా బాగానే అంటే జరిగేది. అయినా కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయని చాలా చోట్ల ఉంటాయి సార్. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? అలహాబాద్ తర్వాత బికమ్ చీఫ్ కన్జర్వేటర్ వైల్డ్ లైఫ్ వెస్టర్న్ జోన్ అనమాట. దీని లోపల వన్స్ అగైన్ జస్ట్ లైక్ అలహాబాద్ కన్జర్వేటర్ అంటే చీఫ్ కన్జర్వేటర్ని కానీ కింద కొన్ని ఫారెస్ట్ డివిజన్స్ ఉండేది, వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఉండేది. దాని లోపల చాలా మటుకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉండేవి. అని ఫస్ట్ పోస్టింగ్ చేసిన కైమూర్ శాంక్చురీ కూడా అందులోనే వచ్చేది. ఛాలెంజెస్ ఎక్కడ ఉండేది అంటే చంబల్ ఉంది, చంబల్ లోయ, అక్కడ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ది ప్రాబ్లం ఉండేది. దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం. సరే, అంతా డ్రై ల్యాండ్ కదండి ఇక్కడ చేసేవారా? డ్రై ల్యాండ్ అంటే బేసిక్గా అంటే ఇప్పుడు ఈ మేము ప్లాంట్స్ ఏవైతే పెడతామో లాంగ్ రూటెడ్ ప్లాంట్స్ అక్కడ పెట్టేటివి. ఏవైతే అంటే మినిమం వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బబుల్ ఉందనుకోండి, బబుల్కి మినిమం వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాని ట్యాప్ రూట్ కొన్ని మీటర్ల లోపల పోతుంది. అంటే దట్ డ్రాస్ వాటర్ ఫ్రమ్ ఎనీవేర్, అట్లా పోతుంది. ప్లస్ ఇంకోటి ఎక్కడైతే దాని రవైన్స్ అంటారు, వాటి చెంబల్ రవైన్స్ అంటారు. ఆ చెంబల్ రవైన్స్ లోపల మొత్తం డ్రై ఏరియాస్ అనమాట. అంటే హిల్స్కు రవైన్స్కి డిఫరెన్స్ ఏంటంటే హిల్స్ నేల నుంచి పైకి ఉంటాయి, రవైన్స్ నేల నుంచి కిందికి ఉంటాయి. అవి కూడా మనకి హిల్స్ లాగానే కనపడతాయి. బట్ నీళ్లు వచ్చి కోసి తయారైనవి మొదలు కూడా హిల్స్ లాగా తయారైతాయి అవి. బట్ గ్రౌండ్ లెవెల్ నుంచి లోపలికి ఉంటాయి, అంటే నది మట్టం మధ్యలో ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా ప్లాంటింగ్ చేస్తాం. అక్కడ చేసే స్టైల్ ఏంటంటే వీల్ డిగ్ ఏ ట్రెంచ్. సో ఆ ట్రెంచ్లో నీళ్ళు ఆగుతాయి. ఆ ట్రెంచ్ పైన సీడ్ సోయింగ్ చేస్తాం. ఆ సీడ్ సోయింగ్తో డెవలప్ అయితే ఆ సీడ్స్ ఎట్లాంటివి అంటే ఈ మనకు డ్రై ఏరియాలో వచ్చే ట్రీస్ మాత్రమే పెడతాం అక్కడ. ప్లస్ కొన్ని లోకల్ ట్రీస్ పెడతాం. అట్లా మంచిగానే ఉంది. మీకు ఒకసారి ఎప్పుడైనా
నేను వీడియో మీకు పంపిస్తాను. చంబల్ రమైన్స్ ఇప్పుడు ఎట్లాంటి ప్లాంటేషన్స్ ఉంటాయి అనేది. సార్ మీ దగ్గర డ్రై ఏరియాలో ఇప్పుడు తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక చెట్లు వచ్చాయండి, క్రాస్ నర్సరీ, కొలంబస్ ఏదో అనుకుంటారు, అది కార్పోస్ ఏదో ఉంది, కోలియోకార్పస్. కోలియోకార్పస్ అవి పెడుతుంటారా? కోలియోకార్పస్ ఇప్పటివరకు బాగా అక్కడ పెట్టలేదు ఇంకా. సార్ దానివల్ల గాలి రాదు, ఆ చెట్టు మీద ఒక పక్షి వాలదు, దానివల్ల ఏం నష్టం, ప్రజలకు ఏం లాభం అండి? అంటే అందం కనిపిస్తుంది ఒకటే కానీ ఒక కాయ కాయదు, ఒక పువ్వు పూయదు, దానివల్ల పక్షులు రావు. పక్షులు వస్తాయి కదా దానికి ఎకో సిస్టమ్, అక్కడ ఏం కాయదు కాబట్టి పక్షులు రావు. ప్లస్ దాని వేర్లు కూడా కింద వరకు వెళ్తాయి, చుట్టుపక్కల ఫ్లాట్స్ అన్నిటికి ఇబ్బంది అంటారు, వాస్తవం? ఒక్క చిన్న ప్రశ్న, తొందరగా పెరిగే చెట్టు కావాలా స్లోగా పెరిగే చెట్టు కావాలా? స్లోగా పెరిగే చెట్టే నేచురల్గా ఉంటుంది కదా. మీరు నేను తొందరగా పెరిగే చెట్టు అంటున్నాను. ఎందుకు అంటే బేసిక్గా మన పొల్యూషన్ లెవెల్స్ ఏంది ఇప్పుడు చాలా పెరిగినాయి. వాట్ ఈస్ పొల్యూషన్? మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిగిలిన, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. మనకు ఉన్న సోర్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ కన్వర్ట్ చేసే సోర్స్ ఏంటి? అంటే ఎంత తొందరగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఎంత తొందరగా ఆక్సిజన్ విడిచిపెడితే అంత మంచిది మనకు. సింప్లీ, వేరే ఇంకేం లేదు. చాలా మటుకు యూకలిప్టస్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. బేసిక్గా యూకలిప్టస్ ఎట్లా అంటే బేసిక్గా అల్టిమేట్లీ ఆ ట్రంక్ ఏదైతుందో, ఆ వుడ్ ఏదైతుందో ఇట్స్ సెల్యులోజ్. సెల్యులోజ్ అంటే కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఏంటంటే మనం పొల్యూషన్ మిటిగేట్ చేసేయడం లోపల యూకలిప్టస్ రోల్, అంటే ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ రోల్, జస్ట్ లైక్ కోనోకార్పస్, ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్లో గ్రోయింగ్ ట్రీ. అందుకోసమని సిటీస్ లోపల అవుతుందో డెఫినెట్గా ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్నే వాడితే మంచిది. కాకపోతే ఎస్, దాంతో ఉన్న హెల్త్ హజార్డ్స్ వాటి చేయబట్టి మనం యూ కెన్ మిక్స్ ది ట్రీస్, అది చేయవచ్చు డెఫినెట్గా. ఇక్కడ సిటీ లోపల ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అల్టిమేట్లీ పొల్యూషన్ని రెడ్యూస్ చేసే ప్రాబ్లం ఒకటి. ఇంకోటి చాలాసార్లు డివైడర్స్ మీద ఏం ప్రయత్నం చేస్తారంటే మిగిలిన ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కాకుండా ఉండేట్టుగా ఉండే ట్రీస్, సో దట్ ఏంటంటే అందుకోసం ఆ స్ట్రైట్గా వెళ్ళే ట్రీస్ పెట్టడానికి కారణం అదే అనుకుంటా. ట్రాఫిక్కి ఎక్కువ పెంచడం వల్ల లాభం నష్టం అంటారా? డిఫరెంట్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూస్తో చూస్తే డెఫినెట్లీ లాభం. ఓకే, మనం బర్డ్స్ అవన్నీ అనుకుంటున్నాం కాబట్టి ఎస్, ఒక బర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే డెఫినెట్లీ కుదరకపోవచ్చు. బట్ బర్డ్స్ కోసం కూడా యూ కెన్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్. మీకు పార్క్స్ డెవలప్ చేయండి, డిఫరెంట్ ప్లేసెస్ డెవలప్ చేయండి. ఎందుకంటే ఒక సింగిల్ ప్లేస్ లోపల, ఒక మీడియం లోపల బర్డ్స్ కోసం పెట్టి పెద్ద లాభం కూడా ఉండకపోవచ్చు. బికాస్ అంటే మీరు చెప్తున్నట్లుగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అయితే మీరు చెప్పిన చెట్టు బెస్ట్ అంటే, కానీ ఆ చెట్టు వేర్లు కింద వరకు వెళ్ళిపోతాయి, అది అపార్ట్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది అంటుంటారు. వన్స్ అగైన్ ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే వాట్ ఎవర్ స్లో గ్రోయింగ్ ట్రీ వీఆర్ టెల్లింగ్ దాని గురించి. ఇప్పుడు రావి చెట్టు, ప్రతి ఒక్కళ్ళు మనకు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది ఏంటంటే రావి చెట్టు ఉండవద్దు ఇంటి దగ్గర, వాస్తు వాళ్ళు కూడా అంటారు అంతే. కాకపోతే చాలా మంచిది, విష్ణు దాని మీద ఉంటాడు, త్రిమూర్తులు దాని మీద ఉంటారు, అవన్నీ ఉన్నా కూడా ఇంటి దగ్గరకు ఉండకూడదు. ఎందుకంటే దాని వేర్లు చాలా లోతుగా పోతాయి, దూరంగా పోతాయి. కాబట్టి డెఫినెట్గా ఈ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన మోడిఫికేషన్ చేసుకుంటే ఉంటుంది, మైనస్ ఉంటుంది దాని గురించి అని. అంటే మనకు అక్కడక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి యూ కెన్ గ్రో. బట్ ఇన్ జనరల్ ఒక స్టేట్మెంట్ లాగా మనం అంటే వద్దు అనుకోవడం. ఎందుకంటే బేసికలీ మన ప్రయారిటీ ఏంటిది, అక్కడ బర్డ్స్ ఉండడం ప్రయారిటీ అయితే దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీస్. ఒకవేళ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ ట్రీస్. మనకు ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీస్ కావాలి. బర్డ్స్ కోసం అంటే దానికి ఫ్రూటింగ్ ట్రీస్ కావాలి, దాని తర్వాత దానికి బ్రాంచింగ్ ఉన్న ట్రీస్ కావాలి. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ వేస్, ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఔల్స్ వేరే రకం ట్రీలో ఉంటాయి, బయా వేరే రకం ట్రీలో వస్తుంది. బయా అనేది దానికి ఈ వాటర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ హ్యాంగింగ్ బ్రాంచెస్ ఉన్న ట్రీస్ని అది ప్రిఫర్ చేస్తుంది. ఏదో మనం మొదలే ఆ ఇంజనీరింగ్ స్ట్రక్చర్తో ఉన్న నెస్ట్ అనుకున్నాం చూడండి, అది అట్లాంటి జాగాను ప్రిఫర్ చేస్తుంది. తర్వాత ఇవి మన స్టార్క్స్ ఉంటే పెద్ద ట్రీస్ మీద వాటి పుల్లలు పెట్టి చేస్తుంది. ఈవెన్ ఈగిల్స్ అట్లాంటివి కూడా పెద్ద పెద్ద ట్రీస్ మీద దే పుట్ దేర్ ప్లాట్ఫామ్స్. సో ప్రతి ఒక్కదాని హ్యాబిటాట్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మన ప్రయారిటీ సిటీ లోపల ఏంటి దాని గురించి, మనకు పొల్యూషన్, దాని గురించి ముఖ్యంగా నాకు అనిపించింది మాత్రం పొల్యూషన్. ముఖ్యంగా పొల్యూషన్ అన్నప్పుడు
ఎక్కువ లీవ్స్ ఉన్నది, ఎక్కువ మాస్ను యాడ్ చేసేది. ట్రీస్ మోర్ బెటర్. సో లాస్ట్ ఎక్కడికి వచ్చారండి? అలహాబాద్ తర్వాత ఇక్కడ కాన్పూర్లో వైల్డ్ లైఫ్ వెస్టర్న్ రీజన్కి వచ్చిన. అక్కడ చెంబల్ ఏరియాస్ కొన్ని ఉండేది. తర్వాత ఇక్కడ ఇది కైమూర్ అని చెప్పి నేను ఫస్ట్ డివిజన్ అక్కడ, అది కూడా నా అండర్లో ఉండేది. అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా నాస్టాలజిక్ ఫీల్ అయ్యేటువంటి నేను. ఇక్కడ నా చాలా ఫస్ట్ పోస్టింగ్. అప్పుడు రాసిన నా నోట్స్ అన్నీ అంటే ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉంటుంది మాకు. ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ పాత యాది తెచ్చుకొని అవి తీసుకొని వాళ్ళకి మళ్ళీ చెప్పేవాళ్ళం. అప్పుడు కొత్తగా వచ్చిన డిఎఫ్ఓ వాళ్ళకి చెప్పేవాళ్ళం అన్నమాట. నేను అప్పుడు ఇట్లాంటివి చేసేవాడిని, నీకు నచ్చితే నువ్వు కూడా ఇట్లాంటివి చేయవచ్చు అవి చెప్పేవాళ్ళం. ఆ రకంగా ఇట్ వాస్ బేసికలీ నాస్టాలజిక్ టైప్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ మీ. దాని తర్వాత ఐ కమ్ టు లక్నో. ఫారెస్ట్ కార్పొరేషన్లో పనిచేసాను నేను. ఫారెస్ట్ కార్పొరేషన్ లోపల అక్కడ దాన్ని ఇక్కడ ఈ తెందుపత్త అంటారు కదా, తెందుపత్త ఉంటుంది ప్లస్ ప్రొడక్షన్. అది బేసిక్గా ప్రొడక్షన్ అంటే మేము అంటే ఈ రోడ్ సైడ్ ఫెయిలింగ్స్ ఉంటాయి లేదా జంగల్ లోపల ఫెయిలింగ్స్ ఉంటాయి, దాన్ని మానిటరింగ్ చేసే డివిజన్ లోపల నేను ఉంటాను అక్కడ. అది చేసేవాళ్ళం అక్కడ. ముఖ్యంగా అక్కడ ప్రెషర్ దేని మీద ఉండేది అంటే ఈ నేషనల్ హైవేస్ అంటే ఫారెస్ట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ లోపల రోడ్ శాంక్షన్ అయింది. రోడ్ శాంక్షన్ అంతా రోడ్ సైడ్ ఉన్న ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద వచ్చేటి. వాటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం డీల్ అయిన తర్వాత కట్ చేసే బాధ్యత మా మీద ఉండేది అనమాట. చాలాసార్లు ఈ ప్రెషర్ చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక్కొక్కసారి ఈవెన్ డిప్యూటీ సీఎం లెవెల్ లోపల కూడా దాన్ని మానిటరింగ్ జరిగేది. దాని శాంక్షనే వచ్చి ఉండదు, ట్రీ ఎందుకు ఫెయిల్ కాలేదని చెప్పి ప్రెషర్ ఉండేది. ఒక్కొక్కసారి సడన్గా పోగానే డిప్యూటీ సీఎం లెవెల్ నుంచి అడిగేవాళ్ళు, ఆ ఫలానా రోడ్ ఎందుకు క్లియర్ చేయలేదు మీరు ఇంకా. మా లిస్ట్లో చూస్తే దాని పేరే ఉండేది కాదు. బాబు ఇది ఏమైందిరా బాబు, క్లరికల్ మిస్టేకా ఏదా, దాన్ని చూసుకోవడానికి టైం ఉండేది కాదు. అతి కష్టం మీద వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళం, సార్ మరి వాళ్ళ రేపటి వరకు చెప్పవచ్చా అంటే కోపానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ, వాళ్ళ రేపు చాలా మటుకు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. కాబట్టి దాన్ని వచ్చి మళ్ళీ వెరిఫై చేసుకొని మళ్ళీ ఆ డివిజన్తో మాట్లాడి ఇది ఎందుకు కాలేదంటే ఫైనల్గా తెలిసేది ఏంటంటే దాని ఇంతమంది శాంక్షనే కాలేదు సార్, ఇంకా ట్రీ ఫెయిల్ ఎట్లా చేస్తాం. దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే డిప్యూటీ సీఎం ఆఫీస్కి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. ఎవరండి డిప్యూటీ సీఎం అప్పుడు? మౌర్య గారు ఉండేవారు. మౌర్య గారు మెయిన్ సీఎం గారు. యోగి గారు ఎలా ఉంటుంది అంత ఫంక్షన్? మాకు తెలిసినప్పుడు చాలా బాగుంటుంది సార్. ఇది ఫారెస్ట్ దాని లోపల యాక్టివిటీస్లో కూడా చాలా మటుకు ఆయన పార్టిసిపేట్ చేస్తారు. సో యోగి గారు కానివ్వండి, అంతకుముందు అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, ఫారెస్ట్రీ యాక్టివిటీస్లో చాలా పార్టిసిపేట్ చేస్తారు. బేసిక్గా యోగి గారి ఫాదర్ కూడా ఈ వాజ్ ఇన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రేంజ్ ఆఫీసర్ లాగా పనిచేసినారు. కాబట్టి నా అదృష్టం అనుకోవచ్చు, దాని బాధ్యత అనుకోవచ్చు. నేను లక్నోగా చీఫ్గా జాయిన్ అయిన వెంటనే ఒక 3 days తర్వాతనే సీఎం ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సీఎం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా చాలా పెద్ద బాధ్యత అండి, చాలా పెద్ద బాధ్యత. సో 2021లో మీరు రిటైర్మెంట్? 2021 రిటైర్. అప్పుడు పీసీసీ ఆఫ్ రిటైర్. ఇక్కడ అలహాబాద్ అండి? లేదు, నేను ఇక్కడ ఆగ్రా నుంచి రిటైర్. ఆగ్రా నుంచి. ఎందుకంటే అక్కడ ఎడిషనల్ పీసీఎఫ్ అని ఒక పోస్ట్ ఉండేది, మాకు ప్రమోషన్స్ ఇచ్చినారు. కాకపోతే ఇంకా పైన ఇంకో 5 రిటైర్ కాలేదు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిటింగ్ టైం లోపల నేను రిటైర్ అయినా. అక్కడ ప్రమోషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆగ్రాలో ఎంతకాలం ఉన్నారండి? ఆగ్రాలో 2 years ఉన్నాను అక్కడ. అవునా? 2 years. తాజ్మహల్ అంత బాగా ఎంజాయ్ చేస్తారు? డెఫినెట్లీ సార్. నేను అంటే నా ఫస్ట్ అక్కడ జాయిన్ అయిన వెంటనే రిటైర్మెంట్ నాది. అక్కడ కూడా మళ్ళీ నాస్టాలజిక్ అని నా ప్రొబేషన్ ఏదైతే ఉందో ఏటా అనే డిస్ట్రిక్ట్ ఉంది, అది ఆ ఏరియాలో వచ్చేది. అంటే నేను ఒక కంప్లీట్ సర్కిల్ తిరిగి వాపస్ వచ్చినాను. ఏటా అనే డివిజన్ ఉండేది, ఆ ఏటా డివిజన్ ఆగ్రా సర్కిల్ వచ్చేది. ఇప్పుడు ఆగ్రా సర్కిల్ని మళ్ళీ డివైడ్ చేస్తూ పోతే 2 circles చేశారు, దాని మీద ఒక అడిషనల్ పీసీఎఫ్ అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో నేను ఉంటుంది. ముఖ్యంగా అక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ యాక్టివిటీస్ అయితే ఉండేటివి. అన్నిటికంటే బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే అడిషనల్ పీసీఎఫ్ రెసిడెన్స్ ఏది ఉందో ఆ రెసిడెన్స్ నుంచి 300 meters లోపలనే తాజ్మహల్ ఉండేది. దాన్ని మొత్తం ఆల్మోస్ట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను తాజ్మహల్ ఫోటోగ్రఫీని మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్, సన్ రైజ్, సన్సెట్. ఇప్పుడు వైట్ తాజ్మహల్ ఒకటి ఉంటుంది, మధ్య రివర్ బ్యాక్ సైడ్ ఈస్టర్న్ పార్ట్లో ఉండేవాళ్ళు. రెడ్ కలర్ ఒకటి తాజ్మహల్ ఉంటుంది, అది రెడ్ కలర్ తాజ్మహల్. వెనుక బ్లాక్ అనేవాళ్ళు, బ్లాక్ ఇది మనకు కనబడుతుంది, ప్లాట్ఫామ్ కనబడుతుంది. అది యమునాకు టువర్డ్ సిటీ సైడ్ ఉండేవాళ్ళం. సిటీ సైడ్ లోపల ఈస్ట్ పార్ట్, వెస్ట్ పార్ట్. ఈస్ట్ పార్ట్ లోపల మేము ఉండేవాళ్ళం. ఈస్ట్ పార్ట్ మొత్తం అంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అది అక్కడ ఉండేవాళ్ళం మేము. అది మొత్తం అంతా కంప్లీట్ గ్రీన్ చేసినారు దాన్ని.
రెసిడెన్స్ కూడా జస్ట్ రెసిడెన్స్ నుంచి ఇట్లా పక్కన కనపడుతుంది. ఇది సెక్యూరిటీ జోన్ కాబట్టి ఏ వెహికల్ కూడా లోపల రావడానికి వీల్లేదు. ఈవెన్ మనవి కూడా ప్రతి ఒక్క వెహికల్ మీద అదే సింబల్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళనే అలౌ చేస్తారు లోపల. అట్లా దాన్ని మాత్రం నేను అంటే ఐ థింక్ ఐ హావ్ థరోలీ ఎంజాయిడ్ మై ఫోటోగ్రఫీ విత్ 50 mm లెన్స్. కంప్లీట్ గా నేను తాజ్మహల్ అన్ని వెదర్ టైంలో చూసారు, అన్ని టైమ్స్ చూసాను. సమ్మర్ వింటర్ రైన్. ఎవరైనా అడిగితే అదే అంటాను. ఇప్పుడు ఇవాళ రోజున మనం అదే తీయాలనుకుంటే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టినా కూడా రాదు అది. ఎందుకంటే సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది ఆ టైం నేను అక్కడ ఉన్నా, సన్సెట్ ఆ టైంకి ఉన్నా, న్యూ మూన్ రోజున ఉన్నా, ఫుల్ మూన్ రోజులో ఉన్నా. సో మెనీ డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ అది తీసినాను. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? రిటైర్ అయిన తర్వాత అంటే బేసిక్గా అంటే రెగ్యులర్గా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదండి నాకు. ఒకటి 2 ఆఫర్స్ వస్తే కూడా నేను అంటే పొలైట్గా సెట్ విన్నాడు. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం NBA నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఉంది. వాళ్ళు దే హ్యావ్ సర్టన్ కమిటీస్. ఒక కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు అక్కడ. ఇది బేసికలీ వాళ్ళు బయాలజికల్ రిసోర్సెస్ ఉన్నాయి, బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే బయాలజికల్ రిసోర్సెస్ వాడతారో అక్కడ ఎవరైతే వాటిని కన్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి దీనిలోకి వచ్చిన బెనిఫిట్స్ని వాళ్ళకి కొంచెం రీప్ చేయాల్సి పడుతుంది. సో అయితే బయాలజికల్ రిసోర్స్ ఇది అవుతుందా కాదా అది డిసైడ్ చేసే దానికోసం ఒక కమిటీ తయారు చేసినారు. దాని లోపల చాలామంది సైంటిస్టులు ఉన్నారు. ఇక్కడ మన అక్కడ రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా, మన అక్కడి నుంచి ఉన్నారు, CCMB నుంచి ఉన్నారు, పూణే నుంచి NCL పూణే నుంచి ఉన్నారు, అక్కడ చెన్నై యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. అదొక కమిటీ ఉంది, దానికి నేను చైర్మన్ని. వాళ్ళు అంటే NBA ఏం చేస్తుందంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ బయో రిసోర్సెస్ ఇస్తుంది అన్నమాట. ఎవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళు దే క్లెయిమ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ బయో రిసోర్స్. మేము దాన్ని ఎనాలిసిస్ చేసి వెదర్ ఇస్ ఎ బయో రిసోర్స్ ఆర్ నాట్. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ప్రకారంగా బయో రిసోర్సెస్, డెరివేటివ్స్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అని 3 రకాలు డిఫైన్ చేసినారు. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద ఏమీ బెనిఫిట్స్ రీప్ చేసే అవసరం లేదు. మిగిలిన డెరివేటివ్స్ మీద నువ్వు బయో రిసోర్సెస్ మీద ఇవ్వాల్సి పడుతుంది. మేము వాటిని డిసైడ్ చేసి చెప్తా ఉన్నాం. ఇది ఎందుకు VIP వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, ఎందుకు డెరివేటివ్, ఎందుకు బయాలజికల్ రిసోర్స్, దాన్ని డిసైడ్ చేసి చెప్తాం. ప్రస్తుతం అదొకటి చేస్తున్నాం దాన్ని. సార్ మీరు జంగిల్ నుండి కాంక్రీట్ జంగిల్కి వచ్చారు, బాధ అనిపిస్తుందా? సార్ ఇక్కడి నుంచి కూడా నేను అంటే ఐ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కాంక్రీట్ జంగల్ ఆల్వేస్. ఇంకా బేసికలీ ఇప్పుడు ఈ మధ్యలో నేను స్టార్ట్ చేసిన రకంగా అంటే ఇక్కడ వెట్లాండ్స్ ఉన్నాయి, చాలా వెట్లాండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వెట్లాండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవే 65 ఉంది మంది, ఏదో బాంబే వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్ లోపల వచ్చే ఒక్కొక్క వెట్లాండ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళి నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంది, ఐఎమ్ ట్రైంగ్ టు రికార్డ్. మొత్తం దాన్ని థరోగా రీసెర్చ్ చేసే టైం దొరకలేదు. బట్ ఇవాళ దీనికి వెళ్తున్నాను, నెక్స్ట్ ఒక 2-3 days ఇంకో దానికి వెళ్ళి అక్కడ ఏమేమి బర్డ్స్ కనబడ్డాయి, ఏం బర్డ్స్ కనబడట్లేదు నాకు అక్కడ కనబడ రీసెర్చ్. అది రీసెర్చ్ ఇట్స్ మై ఫస్ట్ ఒపీనియన్ అంతే, అట్లా చేస్తున్నాను అనమాట. చూద్దాం దాంతో ఏమవుతుందో నాకు. ఇట్స్ ఏ వితౌట్ ఎనీ ఎయిమ్ అండ్ గోల్. ఓకే, ఐఎమ్ సింప్లీ గోయింగ్ అండ్ అబ్జర్వింగ్. ఫోటోగ్రఫీ హాబీ ఎట్లా కాబట్టి అట్లా టైం పాస్ జర్నీ చేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే చేస్తున్నాను. ఓకే, మీరు పక్షుల మీద తిరుగుతున్నారు, కానీ మీకు పొద్దున లెగ్గానే పిచ్చుకల సౌండ్తో లేచే మీరు ఇక్కడ కారు హార్న్తో లేగాల్సి వస్తుంది కదా. ఇట్స్ డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎయిదర్ వే అండి. ఒకటి ఐ హ్యావ్ కమ్ హోమ్ కమింగ్, నాకు అది రిటైర్మెంట్ తర్వాత ఈవెన్ దట్ హ్యాపీనెస్ ఈజ్ దేర్ ఫర్ మీ. డెఫినెట్లీ అంటే సిటీస్ ఒక రకంగా సిటీ లైఫ్కి అలవాటు కూడా పడిపోయినాం అనుకుంటా. ఐ నాట్ నో, మళ్ళీ విలేజ్ పోయి ఉండడం ఉంటుంది కాబట్టి. కానీ కాకపోతే ఏజ్ వస్తున్నా కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏది కానీ చేయబట్టి ఏమనిపిస్తుంది అంటే సమ్వేర్ నియర్ సమ్ మెడికల్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ దీని నుంచి ఎస్కేప్ అయ్యే రూట్ మాత్రం ఐ హ్యావ్ సర్చ్డ్ అండి. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ లోపల there are about 400+ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 181 బర్డ్స్ ఇంత మటుకు నేను చూసారు, తెలంగాణలో చూసినాను. అదర్వైజ్ ఇండియాలో చూసుకుంటే 1300 బర్డ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 523. సార్ 430 అంటున్నారు తెలంగాణ, 130 మీరు చూసారు. మిగతావి అంటే అదే ప్రయత్నంలో ఉన్నాను అన్నమాట. ప్రయత్నంలో ఉన్నారా లేదా అవి కనుమరుగు అయిపోయి అంటారా? లేదు, కనుమరు కాలేదు. అంటే ఇప్పుడు డిఫరెంట్ హ్యాబిటాట్స్ ఉన్నాయి మన దగ్గర. తెలంగాణ ఈజ్ ఆల్సో బ్లెస్డ్ అండి, చాలా ఇట్స్ బ్లెస్డ్ ఏరియా. మీకు హిల్స్ ఉన్నాయి, తర్వాత వ్యాలీస్ లాగా ఉన్నాయి, రివర్ సిస్టమ్స్ ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి,
నల్లమల రీజెస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నది, వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూషన్ మీ దగ్గర ఉంది ఇంకా. అట్లా ఇవన్నీ చేయబట్టి ఇప్పుడు బేసిక్ ఏంటంటే బర్డ్స్ మీరు ఒక డిఫరెంట్ ఏరియా కొంచెం డిఫరెంట్ హ్యాబిటాట్ పోయిన అనుకోండి ఇంకో బర్డ్ కనబడుతుంది, కొంచెం డిఫరెంట్ హ్యాబిటాట్ ఇంకో బర్డ్ కనబడుతుంది మనకు. అట్లా ఎన్ని హ్యాబిటాట్స్ మనం కవర్ చేసుకుంటూ పోతే అన్ని కనబడుతూ పోతాయి. అంటే మీరు తెలంగాణలో చూసిన దాంట్లో ఎక్కువ ఏ ప్రాంతం నల్లమల్లి ఉందంటారా, లేదంటే కవ్వాల్ టైగర్లో ఉందా, లేదంటే కిన్నెరసానిలో ఉందా, ఎక్కడ కనిపిస్తుంటుంది ఎక్కువ? ప్రతి చోట ఒక డిఫరెంట్ నిష్ ఉంటుందండి దానికి. అక్కడ ఇప్పుడు తెలంగాణలో డిఎఫ్ఓలు అందరూ కూడా కాంపిటీషన్ అయిపోయారండి. టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నల్లమల డిఎఫ్ గారు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, అదేవిధంగా ఖమ్మం ఒక ప్రాజెక్టు, ములుగు ఒక ప్రాజెక్టు, కవ్వాల్ టైగర్స్, కిన్నెరసాని, వీళ్ళు టూరిజం డెవలప్ చేస్తూ చేసుకెళ్తున్నారు. అంటే మీరు కానీ అన్ని ప్రాంతాలు తిరిగి ఈ ప్రాంతంలో ఈ బర్డ్స్ ఉంటాయంటే అక్కడ బర్డ్స్ వాక్ పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దెర్ ఇస్ నో ఏరియా ఎక్కడైతే బర్డ్ కనబడదు. మనం ఇంత కాంక్రీట్ జంగల్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న పూల చెట్టు పెట్టండి మీరు, ఒకటి ఒక గన్నేరు చెట్టు పెట్టండి, లేకపోతే ఒక ఎనీ మందార చెట్టు పెట్టండి, వస్తుంది పెట్ట వస్తుంది. దానికి చెప్పిన 5 ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. నల్లమల్ల లోపల డిఫరెంట్ బర్డ్స్ కనపడతాయి. ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉంటుందో బాగా డెఫినెట్లీ అక్కడ మీకు డైవర్సిటీ పెరుగుతుంది. ఒకటి అదొకటి. 2 ఒక్కటే హ్యాబిటాట్ ఉంటే తక్కువ ఉంటాయి బర్డ్స్, దాన్ని ఎకోటోన్స్ అంటారు అన్నమాట. అంటే ఒక హ్యాబిటాట్ ఇంకో హ్యాబిటాట్ ఇవి 2 ఉన్నాయి. ఇది గ్రాస్ ల్యాండ్ అనుకోండి, ఇది హిల్స్ అనుకోండి. అయితే ఈ రెండింటి మధ్యలో ఈ మధ్య దాన్ని ఎకోటోన్ అంటారు. అక్కడ ఇంకో 3 రకం పక్షి కూడా కనపడుతుంది. సో ఇట్లాంటి దగ్గర ఏమవుతుందంటే డెన్సిటీ మరీ పెరుగుతుంది అక్కడ. అట్లా ఒక్కొక్క దగ్గర ఎట్లాంటి ఏరియా మనం తీసుకున్నాం అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్కతల అని వచ్చినది గ్రాస్ ల్యాండ్ అండి, ఇట్స్ ఏ రిజర్వ్ ఫారెస్ట్ కాదు, ఏది కాదు. ఇక్కడ వికారాబాద్ దగ్గర మీరు అక్కడ పోతే వాటర్ బాడీ ఉంది, ఒకటి గ్రాస్ ల్యాండ్ ఉంది, ఒక చిన్న హిల్ ఉంది. మీకు వింటర్ టైంలో వెళ్తే మీకు హ్యారియర్స్ చాలా కనపడతాయి అక్కడ. ఇట్స్ ఏ ఇప్పుడు బర్డర్స్ ప్యారడైజ్ అనమాట. అట్లా వికారాబాద్ దగ్గర ఇక్కడ చిన్న ఒకటి లేక్ ఉందండి, ఇక్కడ కిస్టాడిపేట్ లేక్ అని ఉంది. అవును, మొదట్లో అమీన్పూర్ లేక్ లోపల ఇది వచ్చేది, ఫ్లెమింగో వచ్చేది. నేను అదే మొదట్లో మీకు చెప్తూ అదే అన్నా కదా. ఇప్పుడు దాన్ని డెప్త్ పెంచిన తర్వాత ఏమైంది, ఫ్లెమింగోస్ అక్కడ రావడం బంద్ చేసినాయి. ఇప్పుడు కిస్టాడిపేట్ లేక్ వస్తుంది డైలీ, ఎవ్రీ ఇయర్ ఒక లోన్ ఫ్లెమింగో వస్తుంది అక్కడికి. మేబీ ప్రాబబ్లీ దాని క్యారింగ్ కెపాసిటీకి అది అంతే సరిపోతుంది కాబట్టి ఒకటే వస్తుందేమో. బట్ దట్ ఈస్ ఏ ఐడియల్ వెట్లాండ్. ఇప్పుడు వెట్లాండ్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ షుడ్ ఫాలో హైడ్రాలజికల్ సైకిల్. కిస్టాడిపేట ఇక్కడ మన పటాన్ చెరువు దగ్గర పోయిన తర్వాత రైట్ సైడ్కి పోతే దాని మన ఓఆర్ఆర్ నానుకొని ఉంది అన్నమాట. అది నాకు అంత ఒక ఫేవరెట్ స్పాట్ అది. దాని మధ్యలో వెళ్తుంటాను. దాని కొంచెం దూరం ముత్తంగి చెరువు అని ఉందండి, చిన్న చెరువే అది. మధ్యలో డెవలప్మెంట్ కోసం మనీ శాంక్షన్ అయిందంటే ఫోటోగ్రఫీ చేస్తే అక్కడ సర్పంచ్ కనబడ్డాను. ఆయనతో అదే రిక్వెస్ట్ చేసిన నేను. అంటే నాకు పరిచయం లేదు, నేను ఫస్ట్ టైం పోయినా, నేను ఎవరూ కూడా ఆయనతో చెప్పలేదు. ఆయనతో అదే రిక్వెస్ట్ చేసిన ఏంటంటే, మీరు డెవలప్ చేసేప్పుడు అక్కడ కొంత అది ఉంది, వాటర్ హ్యాసింత్ ఉంది, కొంత ఏరియా లోపల నేటివ్ హైడ్రోఫైట్స్ ఉన్నాయి. దాంతో అదే రిక్వెస్ట్ చేశాను అనమాట, ఈ వాటర్ హ్యాసింత్ తీసేయండి, అది మురికి నీళ్ళ వల్ల వాటర్ హ్యాసింత్ వస్తుంది అక్కడ, దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ వాటర్ ఎక్కడికైనా డైవర్ట్ చేయండి, మిగిలింది మాత్రం న్యాచురల్ ఉంచండి, ఒక్కసారి దాన్ని డీపెన్ చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి వచ్చినా అది ఆయన ఎంతవరకు దాన్ని ఫాలో అవుతారో తెలియదు అని. కాకపోతే చిన్న చెరువు అని చాలా మంచిగా అనిపించింది. ఐ కుడ్ ఫైండ్ జకానాస్. ఇప్పుడు ఇంకొక వేరే చెరువుకి వెళ్ళినా, ఇక్కడ మన పాషమైలారం లేక్ అని ఉంది, అందులో నాకు జకానాస్ కనబడలేదు. దాని తర్వాత రుద్రారం చెరువుకి వెళ్ళినా, అక్కడ నాకు కూడా జకానాస్ కనబడలేదు. అదే ముత్తంగి చెరువులో కనబడ్డాయి. అంటే దానికి కావాల్సిన ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ ఉన్నాయి అక్కడ, అది చేయబట్టి అవి ఉన్నాయి. అంటే మనకు కొంచెం హ్యాబిటాట్ చేంజ్ అయిందంటే బర్డ్ చేంజ్ అవుతుంది, డిఫరెంట్ బర్డ్ వస్తుంది అక్కడ. అట్లా అన్నమాట. బేసికలీ హ్యాబిటాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఫైనల్గా చెప్పండి ప్లీజ్, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అంటే ప్రకృతి ప్రేమికులు రావచ్చా, లేదా ఎవరైనా రావచ్చా? రావడం ఎవరైనా రావచ్చు, బట్ కనీసం వచ్చిన తర్వాత ప్రకృతి దాని బికాస్ మీ పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందంటే, ఎంటైర్ వరల్డ్ ఈజ్ గోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్, డెవలప్మెంట్. అండ్ ఎనీ డెవలప్మెంట్ హ్యాస్ సమ్ డిలిటీరియస్ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్, సమ్ ఆర్ అదర్. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామంటేనే ఓ చెట్టు ఏదో కొట్టాల్సి పడుతుంది. సో అట్లాంటి టైం లోపల మీరు దాని ఒక
ఒక హెడ్ లాగా వెళ్తున్నారు, ఒక ముఖ్యాలాగా వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ యూ డెవలప్ దట్ ఎంపతి ఫర్ దోస్ వైల్డ్ యానిమల్స్ అండ్ ది ట్రీస్, గ్రీనరీ, దెన్ యూ యాక్ట్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. బికాస్ జనరలీ నేను చాలా చోట్ల మేము చూసింది ఏంటంటే ఎవ్రీబడి ట్రీట్స్ అస్ యాజ్ ఎ విలన్ రకంగా. ఎందుకంటే అక్కడ రోడ్ పోవాలి, వీసే నో, ఇంకేదో కావాలి, వీసే నో, ఫర్ ఎవ్రీథింగ్ నో ఈజ్ ది ఫస్ట్ ఆన్సర్ ఫర్ అస్. సో చాలామంది అంటారు ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ బికమింగ్ వెరీ మచ్ ఇంపెడిమెంట్ దెన్ యూ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ఒప్పుకుంటా, డెఫినెట్గా ఒప్పుకుంటా, అది కూడా డెవలప్మెంట్ కూడా కావాలి. కాకపోతే హౌ టు బ్యాలెన్స్ ఇన్ ఏ బెటర్ వే. లెట్ us not become impediment to everything, but within that how best you can do it, how best you can perform. దాని ఒక రూట్ తీసి అయితే దాని ఎన్విరాన్మెంట్ ఇట్లా లాభం జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా కానివ్వండి, ఆ లైన్లో పోతే బెస్ట్ ఏమో అంతే. బికాజ్ అదర్వైజ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కడు డెవలప్మెంట్ అంటున్నప్పుడు మనం ప్రతిదానికి నో అంటే యూ ప్రాబబ్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ వన్ డే యూ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు కొల్లి ప్రవీణ్ గారు. ఆయన మంచిర్యాల జిల్లాలో పుట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అడవిని చూశారు. ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే పక్షుల మీద ఆయనకి విపరీతం ప్రేమ ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని చెరువులకు వెళ్ళడం, అక్కడ ఉన్న పక్షులతో ఫోటో తన కెమెరాలో బంధించడం అనేది ఒక ప్రత్యేక హ్యాపీ తీసుకున్నారు. అటవీ శాఖ అనేది ఎంత చక్కగా ఉంటుందంటే మీరందరూ కూడా ప్రకృతిని ప్రేమించడం కాదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రకృతి ప్రేమించాలంటే వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు. కానీ ఈ డిపార్ట్మెంట్లో సర్వీసే కాదు, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, మీరు కూడా ఎనర్జీ పొందాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటే అంటున్నారు కొల్లి ప్రవీణ్ గారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, సర్వీస్ చేయండి, భావి తరాలకు మంచి ఆక్సిజన్తో పాటు ఇవ్వండి అంటూ కొల్లి ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఇది కొల్లి ప్రవీణ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. త్వరగా నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.